జ్వాలలు పాడాలి. స్వరం ఎత్తి అందరు సేవకులు కలిసి పాడాలి. లేచి నిలబడి ప్రియుల దేహాలను దగ్గరగా అగ్ని ఏడంతలై మండుచుండినను. అందరు ఆత్మతో నింపబడాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. ప్రియుల దేహాలను అగ్ని బలమో చల్లారెనే, శత్రు సమూహము హల్లాడేనే. అగ్ని బలమో చల్లారెనే, శత్రు సైన్యము హల్లాడేనే. నీపై విశ్వాసమే నన్ను బలపరిచేనే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నీపై విశ్వాసమే నన్ను బలపరిచేనే, స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువునా ప్రస్తుతించే కీర్తనీయుడా, హృదయార్పణలతో ప్రణమిల్లే సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోషింది వేరొకరు. విత్తినది ఒకరు, నీరు పోషింది వేరొకరు. ఎరువు ఏసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే గదా. ఇత్తినిది ఒకరు, నీరు పోసింది వేరొకరు. ఎరువు ఏసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే గదా. సంగక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము తిరిగించే, సంగక్షేమ అభివృద్ధికై పరిచర్య ధర్మము జరిగించేని. నీపై నాలోనే ఉండుటే, నాలోనే ఉండుటే, నీవేనయ్యా. నీలోనే ఉండుటే, నాలోనే ఉండుటే, నా పండు నీవేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువునా ప్రస్తుతించే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్ల
సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నాను అనుభూతినే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణముతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంత వ్యర్థమని వ్యర్థులైయందరో, అంత వ్యర్థమని వ్యర్థులైయందరో, నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే. అంత వ్యర్థమని వ్యర్థులైయందరో, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే. నీ యందు పడిన విశ్వాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్వరమెత్తి నిన్నే కనపరతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. అందరూ స్వరమెత్తి పాడుదాం. నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకడు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది విత్తినది ఒకడు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య కర్మము నియమించినావే.
సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము ఆమె నీవు ఉపదేశమే నన్ను స్థిరపరచునేనా సర్వము నీకే అర్పింతును నీవు ఉపదేశమే నన్ను స్థిరపరచునేనా సర్వము నీకే అర్పింతును నీవు ఉపదేశమే నన్ను బలపరచునేనా సర్వము నీకే అర్పింతును నీవు ఉపదేశమే నన్ను స్థిరపరచునేనా సర్వము నీకే అర్పింతును నీవు ఉపదేశమే నన్ను బలపరచునేనా సర్వము నీకే అర్పింతును నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమేనా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యం ఆమేన్ సొంతమేనా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నీవు ఉపదేశమే నన్ను స్థిరపరచునేనా సర్వము నీకే అర్పింతును 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 హల్లెలూయా 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 నీ ఉపదేశమే మమ్మను పాపములో శాపములో అవినీతిలో అన్యాయంలో నలిగిపోతున్నటువంటి కొంతమంది అభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి ప్రజలే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలే, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ప్రజలే, సంఘ విశ్వాసులే తరతరాలుగా వస్తున్నటువంటి విధానం ఏమిటంటే కొంతమంది ప్రజలు అధికారం కావాలని, కొంతమంది ప్రజలు అభిషేకం కావాలని. ఈరోజు ఏ తెగకు సంబంధించిన వారుగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. శరీరానికి ఆత్మకు ప్రతిరోజు పోరాటం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, శరీరమే గెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతాను ఈ లోకములో ఉన్న మనుషులందరికీ ఏం కలగజేసిందంట? గురుటితనం కలగజేసింది. కాబట్టి సత్యాన్ని, దేవుని యొక్క వాక్యపు శక్తిని గమనించలేకపోతున్నాం, అభిషేకపు శక్తిని గమనించలేకపోతున్నాం. ప్రియులారా, అభిషేకం యొక్క శక్తి చాలా ఉన్నతమైనది, శక్తివంతమైనది. దాని గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రారంభంలో అవ్వ దగ్గరికి సాతాను వచ్చింది. దానికంటే ముందు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాము ఆ మాటలు విని మోసపోలేకపోయాడు. తదుపరి అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు సాతాను చెప్పిన మాట, ఇది తిన్నటువంటి రోజున మీరు దేవతల వలె అవుతారు అని చెప్పింది. దేవతల వలె అనగా దేవుడు మీరు సమానత్వముగా ఉంటారు అని చెప్పింది. ప్రతి చల్లపూట వచ్చి ఆయన తన స్వరమును వినిపింపచేసినప్పుడు అవ్వ ఆదాము కలిసి యెహోవాతో ముచ్చటించేవాళ్ళు, ఏదేను తోటలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటుందంటే, ఈ పండు తిన్న తర్వాత
ఆయన రావటం, ఆయన మిమ్మల్ని పిలవటం, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఈ సిస్టమ్ ఏమి ఉండదు. ఆయన మీరు సమానులైపోతారు అని చెప్పినప్పుడు అధికారం కోసం ఆరాటపడింది ప్రియులారా. దేవుడు చెప్పాడు, తిన్ను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. ఆ మాటను కూడా ప్రక్కన పెట్టి సాతాను చెప్పిన మాటలను విని నమ్మి అధికారం కోసం పాకులాడి వెళ్ళింది. తిరిగి చూస్తే తోటలో నుంచి బయటికి నెట్టివేయబడి దేవుని ప్రసన్నతకు, దేవుని కృపకు, ఆయన చూసే భాగ్యాన్ని కోల్పోయి శపించబడి ఒక శాపకరమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించింది. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అధికారం కొరకు పరుగులు తీస్తే ఆ అధికారం రాకపోగా మనుషుల చేత దూషింపబడి, ద్వేషింపబడి, నిందించబడి, నెట్టివేయబడి ఆఖరికి ఫైనల్గా దేవునికి కూడా దూరం అయిపోతాడు. అందుకనే ఈరోజు మనకి కావలసింది ఏమిటయ్యా అనంటే అధికారం కానే కాదు. చాలామంది ప్రెసిడెంట్గా ఉండాలంటే ముందుకొస్తారు. చాలామంది పాస్టర్స్ ఫెలోషిప్ నడిపించడానికి ఒక లీడర్ కావాలంటే నేను అంటారు. కొన్ని స్థలాల్లో అయితే డబ్బులు ఇచ్చి కూడా ఆ పదవిని కొనుక్కుంటారు ప్రియులరా. ఎందుకు తెలియదు నాకు. వాళ్ళు ఎందుకు ఆ పదవిని కొనుక్కుంటున్నారో అర్థం కావటం లేదు. నేటి దినాలలో రాజకీయ పరంగా చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతున్న సంగతి, పదవి కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పదవి దక్కకపోతే డిసప్పాయింట్ అయిపోతున్నారు. పదవి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పదవి దక్కితే దానికోసం సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఏమైనా ఆస్తి లేదా ఉంటే ఆస్తి ఉంది, ఎన్నో సంవత్సరాలకు తగినట్లుగా వాళ్ళు బ్రతకగలుగుతారు. కానీ ఆస్తి కాదండి, వాళ్ళకి ఏం కావాలి? అధికారం కావాలి. క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తి అధికారం కోసం పరిగెత్తుతున్నాడంటే అర్థం ఉంది. మరి నీవు కూడా అధికారం కోసం పరిగెత్తుతున్నావంటే అర్థం లేదు ప్రియులరా. ఏం కావాలి? అభిషేకం కావాలి. అభిషేకము కొరకు దేవుడు చెప్తాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండాలి. ఎంత తగ్గించుకోవాలి? ఎంతగా తగ్గించుకోవాలంటే సేవకుడు పూర్తి స్థాయిలో తగ్గించబడాలి ప్రియులరా. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ట్రైనింగ్లో ఆ వాష్రూములన్నీ కడిగిస్తూ ఉంటారు. ట్రైనింగ్కి వెళ్ళినటువంటి పిల్లల్ని చెప్పులన్నీ తుడిపించి ఆ కబోర్డ్లో పెట్టిస్తూ ఉంటారు. విశ్వాసులు వచ్చినప్పుడు చెప్పులన్నీ అందించమని చెప్తారు. నేను చేయను అంటే నువ్వు సేవకు పనికిరావు, నువ్వు సేవకు పనికిరావు. అవును, తగ్గింపు నీలో లేకపోతే ఇప్పటికీ నువ్వు సేవకు పనికిరావు. దేవుని చేత పిలువబడిన ఏ సేవకుడైనా, దేవుని చేత ఏర్పరచబడిన ఏ సేవకుడైనా తగ్గింపు లోపడే మనస్సు ఉండాలి ప్రియులరా. ఒకవేళ నీ ముందర ఉన్నటువంటి వ్యక్తి చదువు లేని వాడై ఉండొచ్చు, ఆ వ్యక్తికి జ్ఞానం లేకపోవచ్చు, నీ ముందర ఉన్నటువంటి వ్యక్తికి మాట్లాడే విధానం తెలియకపోవచ్చు, సంఘాన్ని నడిపించే విధానం తెలియకపోవచ్చు, అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ ఒకటి కలిగి ఉన్నాడు, అదేంటంటే సర్వశక్తిమంతుడైన దేవుని చేత అభిషేకింపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దినాన దావీదు అంటాడు అబ్నేరుని ఒక మాట అంటాడు, అబ్నేరు నీకు సిగ్గు లేదా? సౌలు దగ్గర ఉన్నావు నువ్వు, అభిషేకింపబడినటువంటి సౌలును కాపాడుకోవలసిన నీవు నిద్రపోతున్నావు. సందర్భం ఏమిటి తెలుసా? సౌలు దావీదును చంపే సందర్భం అది. చంపడానికి అరణ్యమంతా గాలిస్తూ ఓ ప్రాంతానికి వచ్చారు. పట్టుపోయింది, ఆడ పడుకున్నారు. పడుకున్నప్పుడు దావీదు వచ్చి సౌలు దగ్గరకు వచ్చి అతని యొక్క వస్త్రము, అతని దగ్గర ఉండే చెంబును తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక దూరముగా కొండ మీద నిలిచి కేకేస్తాడు, అబ్నేరు నీకు సిగ్గు లేదా? నువ్వు మనిషివేనా? నిన్ను నమ్మి నీ దగ్గర, ఆయన దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను ఏర్పాటు చేసుకుంటే నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా నీ బాధ్యతను మరిచిపోయి ఇష్టానుసారంగా పడుకుని నిద్రపోతున్నావు. లేచి చూడు, సౌలు దగ్గర ఏమి లేవో. నువ్వెందుకు వచ్చావు? సైనికుడిగా వచ్చావు. ఆయన ప్రాణాలను కాపాడడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?
నిద్రపోతున్నావు. ఈరోజు లేరా అండి అబ్నేర్ లాంటి వాళ్ళు? నువ్వే దేవుడు అప్పగించిన బాధ్యత నిర్వర్తించకుండా కాలవ్యాపన చేసుకుంటూ నీకున్న సంఘాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నావు. మిగిలిన ప్రపంచ చరిత్ర ఏమిటి? సువార్త లేని గ్రామాల సంగతి ఏమిటి? సువార్త అందని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నావు? అంటే దేవుడి ఊరు చూపించాడండి, ఎక్కడే సేవ చేస్తానండి. అవివేకమ ప్రియులారా, అది సర్వ సృష్టికి మీరు వెళ్ళాలి, సర్వ సమాజానికి సువార్త ప్రకటించండి. వాళ్ళు విన్నా వినకపోయినా నమ్మిన వాడు రక్షింపబడతాడు. గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వాడు గుర్తుపెట్టుకో, నమ్మిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నీ బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏమిటి? ఏం చేయాలి తెలుసండి? ప్రభు సన్నిధి అనేక ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ప్రియులరా. తీసుకెళ్ళే వాళ్ళు లేరు, పరుగులు తీసే వాళ్ళు లేరు, పరిచర్య నిమిత్తం ప్రాణాలను అడ్డుపెట్టి పరిగెత్తే వాళ్ళు కనబడడం లేదు. ఈరోజు నా దేవుడు ఎందుకు పిలిచాడు నేను తెలుసా? కాలయాపన చేయటానికి కాదండి, నీకున్న కుటుంబాన్ని కాపాడుకోవటానికి కాదండి, నీకున్న ఫలాన్ని చూసుకోవటానికి కాదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న క్రీస్తు సంఘాన్ని కాపాడడానికి నువ్వు పిలువబడ్డావు. ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా? ఎవరైనా నిన్ను లెక్క చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కరు కూడా లేరు ప్రియులారా. ఆఖరికి మన కుటుంబ సభ్యులే మనం ప్రేమించడం కనబట్టం లేదు. అలాంటి దుర్వస్థలో ఉన్నటువంటి నిన్ను, పాపములో నశించిపోతున్న నీవు, శాపములో దురాశల చేత ఉండిపోయినటువంటి నిన్ను, జ్ఞానము లేనటువంటి నిన్ను జ్ఞానవంతులైనటువంటి వారికి మాదిరిగా నిలబెట్టడం కొరకు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామా? చెప్పండి, ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీకు వందనాలయ్యా. ఎందుకు చెప్పాలో తెలుసా? మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. ఒక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పటి వరకు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన కాడి నీ భుజాల మీద ఉన్నదే. ప్రపంచంలో చాలామంది డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సువార్త సభలు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనము దేనికి పనికిరామండి. వాళ్ళ ప్రక్క నుంచి ఉండ కూడా పనికిరాం. అలాంటి వ్యక్తులను తీసుకుని వచ్చి దేవుడు అందరికంటే ఎత్తైన స్థానములో ప్రభు నిన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సైంటిస్ట్ వచ్చినా, ఏ ప్రెసిడెంట్ వచ్చినా, ఏ సీఎం వచ్చినా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని తల దించవలసిందే, నా దేవుని ఎదుట మోకరించవలసిందే. ప్రతి మోకాలు వంగి తీరాలి. అలాంటి వ్యక్తులకు నాయకుడుగా, ప్రముఖుడుగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడండి. కొన్ని సందర్భాల్లో సావుకులమైనటువంటి మీరే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. ఏ విధంగా? నేను పాడలేను, నేను డ్రమ్ము కొట్టలేను, నేను సువార్త చెప్పలేను, ఇంతమంది సభలో నేను ఎలా చెప్తాను? నువ్వు చెప్పడానికే దేవుడు పిలిచాడు, నువ్వు కాదు చెప్పేది. నీలో ఉండి జరిగించేవాడు నా యేసయ్య. ఎప్పుడైతే నేను చేయలేను అనుకుంటావో దేవుడు అనుకుంటాడో బాధపడతాడు ప్రియుల. దేవుడు దుఃఖపడతాడు. అసలు నువ్వు చెప్తావా? నీ మాటలు ఎవరికైనా ఉపయోగపడతాయా? నా మాటలు ఎవరికి ఉపయోగపడవు. స్టేజి ఎక్కేంత వరకు మన మాటలు, స్టేజి ఎక్కిన తర్వాత మాట్లాడేది నీవు కాదు, నీలో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుడే మాట్లాడతాడు. హల్లెలూయా. నమ్మావా ఎప్పుడైనా? అందుకని ప్రతి సావుకుడు నిలబడే ముందు ప్రభువా నన్ను నీ పాత్రగా వాడుకో. దేనిగా వాడుకోవాలండి? ఒక పాత్ర, బయట దేశాల పాత్రలు ఉన్నాయి చూడండి. ఆ పాత్రలో ఏముండొచ్చు? రైస్ వండొచ్చా? మాట్లాడండి మీరు. రైస్ వండొచ్చా? రైస్ ఒకటే పనికొచ్చుదా? కాదు, కర్రీ కూడా వండొచ్చు. దానిలో ఇంకా అదేంటి స్వీట్ కూడా తయారు చేయొచ్చు. దానిలో సాంబార్ కూడా వండొచ్చు, ఇంకే గోంగూర కూడా వండొచ్చు, పెరుగు చట్నీ కూడా వండ. అంటే ఒక పాత్ర ఉంటే అన్ని విధాలుగా పనికి వచ్చింది. మరి నీ పాత్ర? వాక్యం చెప్తావా? పాటలు పాడతావా? లేదండి నేను పాటలు పాడనండి, లేదండి నేను వాక్యం చెప్పలేనండి, లేదండి నేను ప్రార్థన చేయలేనండి, లేదండి నేను ఆరాధన చేయలేదండి. మరి ఏం చేస్తావు నీవు? పనికిరాని పాత్ర ఇది, తీసివేయని పాత్ర, బూజు పట్టిన పాత్ర. ఏ పాత్ర ఇది?
పనికొచ్చే పాత్రగా ఉండాలి. ఆ పాత్ర ప్రతి పనిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర విలువ విషయంలో చాలా తక్కువైందండి. అందరు చిన్న చూపు చూస్తారు ఆ పాత్రని. కానీ ఆ పాత్రే లేకపోతే మనుషులకు ఇన్ఫెక్షన్ వస్తుంది, రోగాలు వస్తాయి, జబ్బులన్నీ వచ్చేస్తాయి. అది ఉన్నంతసేపు ఏ మనిషి కూడా కుదురుగా ఉండలేడు. ఏ పాత్ర అది చెప్తారా? ఏ పాత్ర అది? అందరూ దాన్ని తక్కువ చేస్తారు. రే ఎవరు దగ్గర పెట్టింది తీ పక్కకి అంటారు. ఆ పాత్రను ఎవరు లెక్క చేయడు. కాలుతో తంతారు, కాలుతో నెడతారు. కానీ ఆ పాత్ర అక్కడ ఉంటే ప్రమాదం. ఆ పాత్ర అన్నిటిని భరిస్తూ ఆ పాత్రను ఎత్తిమే పెట్టుకుని తీసుకెళ్ళి దూరం పడేసి వస్తారు. ఏ పాత్ర అది? డస్ట్బిన్. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికంటే ప్రథమమైన పాత్ర వహిస్తుంది. అందరం తింటాం, మిగిలిన ఇస్త్రాకులన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాం. అందరిని భరించిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని భరించిద్దండి. ఎవరైనా భోజనం చేస్తూ ఈ పట్టుకొని నేను మంచిని పట్టుకొచ్చుకుంటా అంటే 2 చేతులతో 2 పట్టుకుంటాం. వచ్చేదాకా చూస్తాం, వీడు ఇంకా రాలేదు, ఎప్పుడు దాకా వస్తాడా అని ఆకలి అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు నాది కూడా పట్టుకోండి అంటే, అయ్యో నా వల్ల కాదు, నాకుంది 2 చేతులే 2 పట్టుకున్నానంటది. డస్ట్బిన్ ఏమంటది? ఎంతమంది వచ్చినా భరించిద్దండి. దాన్ని కాలుతో పెట్టి తొక్కుతారండి, కాలుతో నెడతారు, అన్నిటిని భరించిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. సావు కూడా ప్రతి విశ్వాసిని భరించే వ్యక్తిగా నీ ఉందువుగాక. ప్రతి సమస్యను భరించే వ్యక్తిగా నీ ఉందువుగాక. పరిస్థితులు తారుమారు కావచ్చు, కానీ నీకున్న విశ్వాసం, నీకున్న భక్తి, నీకున్న ప్రార్థన జీవితం ఎప్పటికీ మారకూడదు. అది కొన్ని పరిస్థితులు ఆటంకాలుగా మారినప్పుడు మన భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని వీటి వలన మనకున్నటువంటి భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటాం. అందుకే జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు. బైక్ లేదా నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. పొలం లేదా అది లేకపోయినా పర్వాలేదు. బట్టలు లేవా దేవుడు ఏదో ఒక రకం పంపిస్తాడు. నీ భక్తి జారిపోతే, నీ భక్తి పడిపోతే, దావీదు ఎందుకయ్యా ఏడుస్తున్నావు, దావీదు పరుపు కట్టుకునేలాగా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే దావీదు కూడా చెప్తాడు, ఎదుగో మిద్ది మీదకి ఎక్కాను, చూడరాని దృశ్యాన్ని చూశాను, పాపంలో పడిపోయాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు నరక యాతన అనుభవించాడు. ప్రియులరా, కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేశాడు. అంటే మనము చేయవలసిన పని జాగ్రత్త. నీ భక్తి విషయంలో ఎక్కడ కూడా లోటు రాకూడదు. ప్రియులరా, నీ భక్తి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. సావుకులుగా బయట కాసేపు కూర్చుని మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. నవ్వుకోవచ్చు, తప్పుకోలేదు. అదే నవ్వు దేవుని సన్నిధిలో ఉండకూడదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధమైన స్థలం మోషే, ఇది పరిశుద్ధమైన స్థలం. ఎందుకు? ఇక్కడ నేనున్నాను, ఇక్కడ దేవుడున్నాడు. అందుకనే దేవుడున్నప్పుడు ఫోన్ ఎలా మాట్లాడతావు? దేవుడున్నప్పుడు నీ ఆలోచన ప్రక్కకి ఎలా వెళ్తుంది? దేవుడున్నప్పుడు అనాలోచన ఎలా వచ్చింది? దేవుడున్నప్పుడు వాక్యం చెప్తుంటే పాటలా చూస్తావు. దేవుడున్నప్పుడు ఎలా నిద్రపోతావు? అంటే నీలో దేవుని ఉనికి అర్థం కాల, దేవుని శక్తి అర్థం కాల, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు నీకు అర్థం కాల. మరి ఎలా వచ్చావు దేవుని సేవకు? ఏ విధంగా పిలువబడ్డావు? పిలువబడిన ప్రతి సేవకుడు మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటాడు. ఎవరి మోకాళ్ళు అయితే తెల్లగా ఉంటాయో వారి ముఖాలన్నీ, ఎవరి మోకాలైతే నల్లగా ఉంటుందో వారి ముఖాలు తెల్లగా ఉంటాయి. ప్రియులరా, ఎవరి ముఖమైతే తెల్లగా ఉంటుందో ఏమండి చెప్పండి, ఎలా ఉండాలంట? మోకాళ్ళు నల్లగా ఉండాలి. ముఖం అప్పుడు ఏమవుతుంది? తెల్లగా ఉంటుంది. చాలామంది మోకరించరండి. ఎందుకని? నేను పాస్టర్ గారిని. ఎవరికయ్యా నువ్వు పాస్టర్ గారివే? ఎవరికి నువ్వు పాస్టర్ గారివి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆ క్రీస్తే తోటలోకి వెళ్ళి మోకాళ్ళుని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆయన కొరకు కాదు, ఆయన కొరకు కాదు, లోక రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. లోకమంలో ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసి 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 అలసిపోయి పడిపోయాడు. ప్రియులరా, అంటే అలసిపోయినంతగా ప్రార్థన చేశాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో, నీ సేవా జీవితంలో ఎప్పుడైనా అలసిపోయిన జీవితం నీకుందా?
ప్రార్థన చేస్తూ 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 అలసిపోయినా పడిపోయిన అనుభవం నీ జీవితంలో ఉందా? ఉంటే గ్రేట్. ఉంటే బల నమ్మకమైన దాసుడా. ఒకవేళ ఉండకపోతే ఈ రోజు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అలుపు రావాలి, మూలుగులు ఇడుస్తున్నప్పుడు అలుపు రావాలి. దేవుని ప్రత్యక్షత చూడాలి, దేవునితో మాట్లాడాలి. దేవునికి అసాధ్యమైన కార్యము ఏది లేదు. ఆయన దేన్నైనా చేయగలిగిన సమర్థుడండి. నువ్వు కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడు సాధ్యపడతాయి? అభిషేకం ఉన్నప్పుడే. అభిషేకం ఉన్నప్పుడే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్యములకు మనం చూస్తే ఇప్పుడు మనం చూద్దాం. అభిషేకం కావాలా? అధికారం కావాలా? అధికారం మనుషుల ద్వారా వచ్చేది, అభిషేకం దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది పాస్టర్లు కలిపి ఓ సావుకుని అభిషేకిస్తారు. ఆ అభిషేకం కూడా మనుషుల ద్వారా వచ్చిందేగా. అర్థమవుతుందన్నమాట. చాలామంది పాస్టర్ గారులు కలిసి అభిషేకిస్తారు. మన ఈ మధ్యకాలంలో రాజేష్ గారు మనం అభిషేకించాం. ఇదేనా అభిషేకం అంటే? కాదండి. ఇది ఎందుకంటే ప్రజలలో గుర్తింపు కోసం అభిషేకం. దేవునికి మహిమ కలుగునుగాక. పెళ్లి చేసుకుంటారు చాలామంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి భార్య భర్త చక్కగా తాళబడతాడు కట్టుకోవచ్చు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేయాలంటే ప్రజలలో ఏం రావాలి? వాళ్ళిద్దరు భార్య భర్తలను గుర్తింపు రావాలి. గుర్తింపు రాకపోతే అమ్మాయికి ప్రమాదాలు జరుగుతాయి. గుర్తింపు వచ్చేలాగా ఫొటోస్, వీడియోస్ చుట్టాలందరూ పిలిచి ఫలానా అమ్మాయి ఫలానా ఆయన భార్య అని గుర్తింపు కోసం ఈ అభిషేకం కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న విశ్వాసులకి, ఆ గ్రామ ప్రజలకి ఒక గుర్తింపు కోసం ఈయన అభిషేకింపబడ్డాడని. మరి నిజమైన అభిషేకం ఏంటో తెలుసా? ఏ రోజైతే నా దేవుడు నిన్ను చూశాడో, తల్లి గర్భములోనే నిన్ను అభిషేకించాడో, జనములకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాస్త చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? తల్లి గర్భములోను. చాలామందికి డౌట్ రావచ్చు. నేను అనేక సందర్భాలు చెప్తూ ఉంటాను. తల్లి గర్భములో ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను 30 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు సేవకు రాలేదండి. ఈ 30 సంవత్సరాల పాటు ఏం చేశాడు తెలుసా? లోకములో ఉన్న అనుభవాలు నీకు చూపించాడు. పాపం యొక్క లోతెంతో, బరువెంతో, దుర్నీతి విషయములో అన్ని విషయాలు నీకు తెలిసేలాగా చేశాడు. ప్రియులారా, లోకం పరిస్థితి ఇలా ఉందయ్యా, నువ్వు నా దగ్గరకు రామని ఆ 31వ సంవత్సరంలో పిలిస్తే 31వ సంవత్సరంలోకి నువ్వు వచ్చావు, ప్రవేశించావు. ఇక దేవుడు నిన్ను వాడుకోవటం మొదలుపెట్టాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేవు. ఎందుకంటే వెనకమాలేముంది? ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఏముందండి? పాపం దాగి ఉంది. దాని బరువు చాలా ఎక్కువైంది. కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తుతాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని 30 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? నిన్ను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో ఏం చేశాడు దేవుడు? అనుభవాలు నేర్పిస్తా వచ్చాడు. సుమారు 650 మైళ్ళు ఉంటుంది అంతే. చాలా తక్కువ రోజులు నడిచి వెళ్ళిపోవచ్చు. ఒక సందర్భంలో ఆ ఊరు ఎట్టుందో చూసి రమ్మని చెప్పి ఇతను పంపిస్తారండి. వాళ్ళు వెళ్ళి చూసి రావటం దానికి వెళ్ళిపోవచ్చుగా. అర్థమవుతుందా? ఒక ద్రాక్షకాయలు తీసుకొచ్చారు చూసావా? దేవుడు ఎందుకండి 40 సంవత్సరాలు నడిపించాడు? అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి సేవకుడికి కావలసిన అనుభవాలే. ఆ అనుభవాలు చేదైన అనుభవాలు ఉంటాయి, తీయనైన అనుభవాలు ఉంటాయి. తీపి అనుభవాల కంటే చేదైన అనుభవాలు అనేక గుణపాఠాలు నేర్పిస్తాయి. ప్రియులారా, ఈ చేదైన అనుభవాలు భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. ఈ చేదైన అనుభవాలు మెలకువలు తెలియచేస్తూ ఉంటాయి. ప్రతిరోజు మంచి జరుగుతూ వచ్చిందనుకోండి, మంచి అనుభవాలు వస్తే దేవునితో సహసంబంధాన్ని కలిగి మనం ఉండలేం. అందుకని దేవుడు మనల్ని కష్టములు నడిపిస్తూ ఉంటాడు, బాధలు నడిపిస్తూ ఉంటాడు. ఇదే జీవిత నావంటే. దేవుడు తనకు దగ్గర అవ్వాలని చూసుకుంటుంటాడు. దేవుడు ఎప్పుడు తనతో మాట్లాడాలని చూసుకుంటాడు. ఎప్పుడు మాట్లాడతాడు సేవకుడు? బాధ వచ్చినప్పుడే, చేదైన అనుభవాలు ఎదురైనప్పుడే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాడు. మంచి అనుభవాలు కలిగినప్పుడు ఆ అనుభవాల గుండా నడుస్తాడే కానీ దేవుని వైపు చూడలేడు. బైకుకి ఆయిల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? పెట్రోల్ బంక్ కాదండి, ఎక్కడ కూర్చుని ప్రభువా జేబులో డబ్బులు లేవు నాయన, ఏంది ప్రభువా ఆయిల్ అయిపోయింది, ఏం చేయమంటావు? వేసేది ఏమి లేదు. నడుచుకుంటూ వెళుతుంటే నీ చెమట నేలకు పడుతుంటే నా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. డబ్బులు తీసుకుని ఫుల్గా కొట్టుకుంటే అది సాక్ష్యం అనుకుంటున్నారా? సాక్ష్యం కాదండి.
చాలా మంది అంటుంటారు, నాకు డబ్బులు రానివ్వండి, డబ్బులు రాగానే సావుకుల మీటింగ్ పెట్టిస్తాం. డబ్బులు వచ్చినప్పుడు చావుకుల మీటింగ్ పెడతాం కాదండి. డబ్బులు లేనప్పుడే సువార్త సభలు పెట్టాలి. నువ్వు మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఆ సభ అయిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. ఇదిగో నేను ప్రారంభించినప్పుడు నా జేబులో ₹1 కూడా లేదు. నేను ప్రారంభించాను, ప్రార్థన చేశాను, ఆ సువార్త ప్రారంభమైంది. ప్రారంభమైన మొదటి రోజు వరకు నా దగ్గర డబ్బులు లేవు. స్టేజ్ మీద కూర్చొని కన్నీరు గారుస్తూ ఉంటే దేవుడు 4 వైపుల నుంచి గుప్పులు విప్పాడు. ఈ సభ అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగింది. చప్పట్లు కొట్ట గట్టిగా హల్లెలూయా. సావుకులారా, మీకే విశ్వాసం లేకపోతే ఇంకా విశ్వాసం అనబడుచున్న వాళ్ళకి ఇంకేం విశ్వాసం ఉంటుందండి? అంటే నువ్వేం నేర్పించాలి సంఘానికంటే? మోకరించు, ఎవరిని అడగొద్దు. దేవుడు అడుక్కుని సేవ చేయమని చెప్పలేదండి. మరి ఎవరిని అడగాలంట? నీ తండ్రిని మాత్రమే నువ్వు అడగాలి. దేని గురించి? బైక్ కావాలి ప్రభా, వద్దు అడగొద్దు. కారు కావాలి ప్రభా, వద్దు అడగొద్దు. అడిగితే నీకు రాదు. నీ పరిచర్యను చూసి దేవుడు దాన్ని పంపిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలను చూస్తాడు దేవుడు. పాత నిబంధనలో నేను నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, లోపలికి వస్తే దీవిస్తాను, బయటికి వెళ్తే దీవిస్తానని ఇశ్రాయేలుతో అంతా చెప్పుకుంటూ వచ్చాడండి. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఫైనల్గా ప్రకటన గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఫైనల్ డిసిషన్ చెప్పాడు, దేవుని యొక్క మర్మమైన సంగతి. ఏమన్నాడు తెలుసా? నువ్వు నమ్మకంగా సేవ చేయి, నేను డబ్బులు ఇస్తానని చెప్పలా. నీ జాగ్రత్తగా నమ్మకంగా ఉండు, నా దృష్టి నీ మీద పెడతానని చెప్పలా. ఫైనల్గా ఒకే మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో, నీ క్రియలను బట్టి మాత్రమే నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? అది పాత నిబంధన బేస్ చేసుకుంటాం. దేవుడు అలా ఇస్తాడు, ఇలా ఇస్తాడని చెప్తూ ఉంటాం. క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటాం. కాదండి, ప్రకటన గ్రంథం చరిత్రలోకి రావాలి మనం. ఆయన చెప్తాడు, నీ క్రియలు నీకేమిస్తాయండి? ప్రతిఫలం ఇస్తాయి. ఆ క్రియలు మంచివైనను చెడ్డవైనను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ప్రతి దానికి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నీ క్రియలు సరిగా ఉంటే నువ్వు దేవుని ఏమీ అడగాల్సిన అవసరం లేదండి. నీవు తల్లి గర్భములో పిండముగా భూమి మీద రాక మునిపే ఇదిగో ప్రకృతిలో మొత్తాన్ని సిద్ధపరిచిన జ్ఞానము కలిగిన అనంత జ్ఞాని నా దేవుడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. నీకు ఏది కావాలో అన్నీ ఆయనకి తెలుసు. నీ పిల్లల గురించి తెలుసండి, ప్రపంచ భవిష్యత్తు ఆయనకి తెలుసండి. అందుకనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు వర్తమాన కాలం అయిపోయింది, ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఉన్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలం, జరగబోయేది ఏంటో ఆయనకి మాత్రమే తెలుసు, జరుగుతున్నది మనకు తెలుసు అండి. దేవునికి మహిమ కలుగును గాక. జరిగిపోయింది ఎవరికి తెలుసు? మన తాతోళ్ళకి తెలుసు. మన తాతోళ్ళకేమో జరిగిపోయింది తెలుసు, మనకేమో జరుగుతున్నది తెలుసు. జరగాల్సిందేదో ఆయనకి తెలుసు. ఇక ప్రపంచం ఎవరికి తెలియదండి. ఒక విచిత్రం ఏంటి తెలుసా? నాకు తెలుసు కాబట్టి నా వారసులైతే నేను దానిని మరుగు చేయక దాన్ని బయలుపరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికండి? దేవుని వారసులకు బయలుపరిచేవాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో వాక్యంలోకి వెళదాం. మీరు గమనించండి, మనం కోరుకోవాల్సింది, మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే అభిషేకం. అధికారం మాత్రం కాదు. అధికారం అనేది మనుషుల ద్వారా వచ్చింది, కొంతకాలమే ఉంటుంది. అభిషేకం దేవుని వలన వచ్చింది. వచ్చిన తర్వాత మనమున్నంత కాలం మనతో ఉండిద్ది. ఆ తర్వాత మన పిల్లల మీదకి అభిషేకం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి అనేటువంటి భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఆయన విశ్వాసము, ప్రార్థన, నమ్మకమైన జీవితం చాలా శ్రేష్టమైనది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఇంత విశ్వాసం ఎలా వచ్చింది, ఇంత ప్రార్థన జీవితం ఎలా వచ్చిందని కాస్త జాగ్రత్తగా విచారించి తెలుసుకుంటే అతని తల్లి గొప్ప ప్రార్థనా పరురాలు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు తను బాగా ఆలోచన చేశాడు, ఈవిడ ఇంత ప్రార్థన కలిగి ఎలా ఉంది, ఇంత విశ్వాసం కలిగి ఎలా ఉందని ఆమెను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మ భక్తి పర్రాలని తేలింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తిమోతి వాళ్ళ అమ్మమ్మ ఆయి అనుకుంటా పేరు. ఏమండి, ఏం కలిగిందంట ఆవిడే? లోయి. భక్తి కలిగినదని తెలిసిందండి. అంటే ఈ ప్రార్థన అభిషేకం తరతరాలుగా దేవునికి మహిమ కలుగును గాక. అంటే అభిషేకం అనేది మన మీదకి వచ్చిన తర్వాత అది మనతో అంతరించేది, పోయేది కాదు. మన తర్వాత మన బిడ్డల మీదకి, వారి బిడ్డల మీదకి ప్రపంచములో ఉన్నటువంటి అందరి పైకి ఈ అభిషేకం ప్రవహిస్తూనే ఉంటది.
ఆ అభిషేకాన్ని తీసుకుని వచ్చాడు. అదే లోకములోనికి వెలుగుండెను, లోకములోకి వచ్చెను, అది ప్రతి మనిషిని వెలిగించింది. అభిషేకాన్ని పొందేవారు కొంతమందే, అభిషేకాన్ని అనుభవించే వాళ్ళు మరి కొంతమందే. చాలామంది విచిత్రం ఏంటి తెలుసా అండి, ఆరాధన చేసేటప్పుడండి వాళ్ళ ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తారు, ఏదో మాట్లాడుకుంటుంటారు, ఫోన్లు వస్తే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ సమయం దాటిపోతే, ఏది ఆ దేవుడు నిన్ను అభిషేకించే సమయం దాటిపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. సావుకుడువైన, విశ్వాసమైన ప్రపంచంలో ఏ వ్యక్తివైనా నీకు దేవుడిచ్చిన సమయాన్ని దేవుని దగ్గరే గడపాలి. అంతేకాని నీవు ఇష్టం వచ్చిన సమయాన్ని పాడు చేస్తే దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. నీ సమయాన్ని దేవుడు దొంగిలిస్తాడు. ఆరోగ్యవంతుడుగా ఉండవలసిన నీవు ఆరోగ్యవంతుడుగా ఉండవు, ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా అంటే అవును. చేయవలసిన సమయంలో చెయ్యి, ఎలా చేయాలి అలా చెయ్యి. భక్తిని భక్తిగా ప్రకటించు, సువార్తను సువార్తగా ప్రకటించు, అభిషేకాన్ని అభిషేకానిగా ప్రకటించు, వాక్యాన్ని వాక్యంగా ప్రకటించు. అలా ప్రకటిస్తే విశ్వాసులు రారు. విశ్వాసులు మనం గట్టిగా వాక్యాన్ని చెప్తే మన మీద అలుగుతారు, అలిగినా పర్వాలేదు. సంఖ్య ముఖ్యం కాదండి, ఇక్కడ నిజమైన వ్యక్తులు ముఖ్యము. ఆ వ్యక్తులు నిత్య రాజ్యానికి వెళ్ళాలి. 100 మంది జనం ఉంటే వాళ్ళందరూ దశభాగం ఇస్తే, వాళ్ళందరూ కానుకిస్తే మనం శరీరం పోషింపబడిద్దాం. కానీ వాళ్ళందరూ భక్తిహీనులు అయిపోతారు. నిన్ను బట్టి భక్తిహీనులు కాకూడదు. 100 మంది లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర 5 ఉన్నా పర్వాలేదు. భక్తిని భక్తిగా చాటించు, నిజాయితీగా చెప్పు, దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించు. మరి నీ సంగతి ఏందంటావా? అక్కడ వాళ్ళు తీసుకొచ్చేది కొంచెమే. నా దేవుడు ఆకాశ తూములు విప్పుతాడు. నువ్వు కని విని ఎరుగని రీతిలో అభిషేకం నీ దగ్గరకు వచ్చిద్దే, ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చిద్దే. నువ్వు పుట్టేటప్పుడు భూలోకంలోకి ఏమి తీసుకురాలేదు. ఈరోజు మంచి డ్రెస్సు, మంచి ఇల్లు, మంచి ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ పరలోకపు తండ్రి నిన్ను పిలిచిన నాయకుడే నీకు ఇచ్చాడు. ఆయన నీకున్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళు. దేని గురించి ఆలోచన చేయొద్దు, దేని గురించి చింతించొద్దు. నా దేవుడు అన్ని ఇస్తాడు. నీకు కావలసిన అభిషేకం నీ నుండి పక్కకు పోకూడదు. పోయిద్దండి అభిషేకం? పోయిద్ది. మనందరికీ తెలుసు అభిషేకం పోయింది ఒకసారి. ఎప్పుడు పోయిందంట? సౌలా, సమూయేలు అంటున్నాడు, సౌలా నీ గోత్రము చాలా చిన్నది, ఎన్నిక లేని గోత్రము నీది, యోగ్యత లేని గోత్రము నీది. నేనే ఆశ్చర్యపోయాను నిన్ను చూసినప్పుడు. ఇంతమంది గోత్రికులుంటే, ఇంతమంది గొప్ప వాళ్ళుంటే, వాళ్ళందరిలో కల్లా నిన్ను జల్లెడు పట్టి నా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తే నేను ఆశ్చర్యపోయాను. సౌలా, ఇంతమంది ఇశ్రాయేలులకి ఒక నాయకుడుగా, ఒక శిరస్సుగా నా దేవుడు నిన్ను నియమిస్తే నువ్వు చేసిన పని ఏమిటి సౌలా అని అడుగుతుంటే, ఆ మాట అడిగినప్పుడైనా తనలో భయం కలగలేదు ప్రియులరా, తనలో వణుకు కలగలేదు. చాలామందికి దేవుడు చాలా సందర్భాల్లో దర్శిస్తూ ఉంటాడు. ఆ వాక్యపు శక్తి వాని గుండెలు గుచ్చుకుంటూ ఉంటుంది. కానీ మార్పు రాదే. వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకోరే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోరే, వాళ్ళ నడవడిని మార్చుకోరే. దీనివల్ల నష్టపోతుంది నువ్వే, నా దేవుడు కాదండి. ఆయన అంటాడు, మీరు స్తుతించకపోతే, మీరు వాక్యాన్ని చెప్పకపోతే, మీరు నా పని చేయకపోతే ఈ రాళ్ళు చెప్తాయి సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తాయి. నీవు కాకపోతే మీ ఇంటి ప్రక్కన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు సరైన భక్తి చేయకపోతే నీవున్న స్థానములకు వేరొక సావుకుని తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు గుండెలు పగిలేలాగా ఏడుస్తావు. నువ్వు జాగ్రత్త. నీ భక్తిలో ఏదో జరుగుతుంది, నీ విశ్వాసంలో ఏదో జరుగుతుంది, నీ ప్రార్థన జీవితంలో ఏదో జరుగుతుంది. అందుకని కనిపెట్టండి, ప్రతి విషయంలో కనిపెట్టాలి ప్రియులరా. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. ఎంత చేస్తావు? అప్పుడు పైపెచ్చి అంటాడు, ఇది నా కొరకు చేయలేదు, దేవుని కొరకే చేస్తాను. నేను తప్పు చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడండి? తప్పు చేసి మళ్ళీ దేవునికి అప్పగిస్తున్నాడు. ఇది దేవుని కొరకు చేశాను, ఆ శ్రేష్టమైనవన్నీ కూడా దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చానని తన పాపాన్ని ఒప్పుకోలేదు, తన అతిక్రమాన్ని ఒప్పుకోలేదండి. దేవుడు విడిచిపెట్టేశాడు. సౌలా, సౌలా,
నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి, నీ అతిక్రమాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నా దేవుడు తన కృప నీ మీద నుండి తొలగించేశాడు. 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశాడు ప్రియులరా. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవరోధాలలో గుండా నడిచాడు, ఎన్నో బలమైన యుద్ధాల గుండా నడిచాడు. అన్ని స్థలాల్లో అంత కృప చూపించిన దేవుడు చివరిసారికి వదిలిపెడితే మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి ప్రియులారా? దేవుడు నన్ను విడిచిపెట్టను అనుకుంటున్నావేమో. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో నేను సేవ చేస్తున్నాను కాబట్టి నన్ను దేవుడు విడిచిపెట్టను నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, కృప ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు కాబట్టి ఆ కృపనంట ప్రతి దినం కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు, ప్రతి దినము నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. నలగొట్టుకునే అనుభవం నీ జీవితంలో ఉందా? ఎప్పుడైనా నలగొట్టుకున్నావా? ఎప్పుడైనా మోకరించావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పసిపిల్లవాడి వల్ల ఎప్పుడైనా మారావా? దానియేలు కండి దైవ జ్ఞానం ఉన్నది. దానియేలుకి గొప్ప జ్ఞానం ఉంది. నెబుకద్నెజరు అంటున్నాడు ఈయనకి చాలా గొప్ప జ్ఞానం ఉందని. ఆ సంగతి దానియేలు కూడా ఎరుగు. దానియేలుకు తెలిసి గర్విష్ఠుడుగా ఉండలేదు. తనను తాను తగ్గించుకున్నవాడై శాసనాన్ని విన్న వెంటనే ఇంటికి వచ్చి యెరూషలేము కిటికీ తెరిచి 2 చేతులు పైకెత్తి తనను తాను ప్రభువు సమర్పించుకున్నాడు. అదండి విధేయత. ఒకవేళ నువ్వు వాక్యం బాగా చెప్పగలుగుతా అనుకుంటున్నావేమో, పాటలు చక్కగా పాడగలుగుతా అనుకుంటున్నావేమో, నాకు పెద్ద సంఘం ఉంది అనుకుంటున్నావేమో, నేను పిలిస్తే చాలా మంది వస్తారు అనుకుంటున్నావేమో. ఒక దినాన కృప విడిచిపెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. సౌలు పక్కన ఎవరు లేరండి. గిల్బవా పర్వతాల మీద సౌలు కుమారులు శవాలుగా పడి ఉన్నారండి. కేవలము కృప విడిచిపెట్టడం వల్లే. దేవుని కృప మనతో ఉన్నంత కాలం ఏ సాతానుడు మన మీద పని చేయలేడు. దేవుని కృప మనతో ఉన్నప్పుడు ఏ ఛాలెంజ్ అయినా, మన ఎదుట ఉన్న ఏ ఛాలెంజ్నైనా ఎదుర్కొని దూసుకుని ముందుకు వెళ్ళిపోగలుగుతాం ప్రియులరా. కృప విడినాడితే బాధలు వస్తాయి. సమూయేలు వెంటనే తిరిగాడండి. తిరిగినప్పుడు ఆయన దుప్పటి పట్టుకున్నాడు, దుప్పటి చినిగిపోయింది. మరలా సౌలు చనిపోయేంత వరకు ఈ ప్రవక్తతో కలవలేకపోయాడండి. 40 సంవత్సరాలు చేశాడండి. 40 సంవత్సరాల పాటు దేవుడు చూసినప్పుడు ఆ ఇశ్రాయేలీయులలో ఎత్తుగాను, జ్ఞానం కలిగిన వాడుగాను, తెలివి కలిగిన వాడుగాను విధేయుడిగా కనపడ్డాడండి. ఏమైపోయింది ఆ విధేయత? గాడిదలు పోయినప్పుడు పనివారిని పంపించి వెతికించవచ్చు, కానీ తానే వెళ్ళాడే. అప్పుడు ఉన్నటువంటి విధేయత, అప్పుడు ఉన్నటువంటి జ్ఞానము, అప్పుడున్న సంపూర్ణత ఇప్పుడు లేకపోయిందండి. ప్రారంభంలో ప్రతి సేవకుడు భక్తి కలిగి ఉంటాడు. ప్రతి సేవకుడు ఉపవాస ప్రార్థనలు అంటాడు. ప్రతి సేవకుడు సంఘంలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయేతలకి సీనియర్ పాస్టర్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఉపవాస ప్రార్థనలు ఉండవు. సంఘంలో వాళ్ళే ఉపవాసం ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండదు. సావకుడేమో కూర్చుని ఉంటాడు, విశ్వాసులు కన్నీటి ప్రార్థన. ఇది మనకు తగదు. విశ్వాసులలో మనము కూడా విశ్వాసులమే. దేవుని పిల్లలో మనము కూడా తక్కువారమే. మనము కూడా పూర్తిగా తగ్గించుకోవాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఈ కృప ఎక్కడ తొలగిపోతుందో అని. ఈ కృప ఎక్కడ తొలగిపోతుందని అపోస్తున్నటువంటి పౌలు గారు ఓ దినాన యేసు క్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు. తండ్రిని దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నాకెందుకు ఈ సమస్య పెట్టావు? నాకెందుకు ఈ బాధ పెట్టావు? అనేకమంది అద్భుతాలు చేస్తున్నావు, అనేక మంది స్వస్థపడుతున్నారు, కానీ నాకెందుకు ఈ సమస్య ఉంది అని అంటే దేవుడు అంటున్నాడు, సౌలా ఒకవేళ నీకు ఆ సమస్య తీసివేస్తే నీలో గర్వం వచ్చేసేది. నీవే దేవుడుగా నిన్ను ఎంచుకుంటావు, ప్రజలందరికీ దేవుడుగా నువ్వు కనబడతావు, నేను నీకు దూరం అయిపోతాను. అప్పుడు అంటాడు, అలాగైతే అలాంటి బ్రతుకు నాకొద్దు, ఈ సమస్య నాలోనే ఉండనివ్వు, కానీ నీ కృప మాత్రం నన్ను ఎడబాయకూడదు. అందుకే మాట రాస్తాడు, నీ కృప నాకు చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. నా శరీరమందు ఎంత రోగాన్నైనా భరిస్తాను, నా శరీరమందు ఎంత బాధ అయినా భరిస్తాను, ఎన్ని హింసలు ఎదుర్కొంటాను, నీ కొరకు కొట్టబడతాను, నీ కొరకు దున్నబడతాను, నీ కొరకు శ్రమ అనుభవిస్తాను, ఏది ఏమైనా పర్వాలేదు, కానీ నీ కృప నా నుండి దూరం కానియదు.
దావీదు నేర్పించిన ప్రార్థన అండి. 51వ కీర్తనలు అంటాడు కదా, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను పాపం చేసిన మాట వాస్తవమే, పైకెక్కిన మాట వాస్తవమే, నా కళ్ళు చూడకూడదు దాన్ని చూసిన మాట వాస్తవమే, చేయకూడని పని చేసి నీకు విరోధముగా పాపం చేశాను, నేను దోషినయ్యా, దోషములు చేసిన వాడిని, నన్ను క్షమించడానికి కూడా అర్హత నాకు లేదు, ఇవన్నీ నాకు తెలుసు, నువ్వేమైనా చెయ్యి, ఇస్సూపుతో నన్ను కడుగు, నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను ఏమైనా చెయ్యి, నీ పరిశుద్ధాత్మ మాత్రం నాకు దూరము చెయ్యొద్దు. చెప్పలు కొడదామా? హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ మాత్రం నాకు దూరము కానియొద్దు. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈరోజు దేవుని స్థలంలో మనము చేయవలసిన పని కూడా అదే, నీ ఆత్మ నాకు దూరము కానియొద్దు ప్రభు అని ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారారా, ఈరోజు మనకు కావాల్సింది ఏం చెప్పాను? అభిషేకం. అభిషేకాన్ని గురించి కొన్ని మాటలు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 41వ వచనంలోకి వెళదాం. నిర్గమాకాండం 28వ అధ్యాయము 41వ వచనంలోకి మన మనస్సును మళ్ళిద్దాం. నీవు నీ సహోదరుడైన అహరోనునకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను, వారు నాకు యాజకులవునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠిత చేసి వారిని పరిశుద్ధపరచవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అహరోనుకును వారి కుమారులకు ఏం చేయాలంట? వారిని నీవు అభిషేకించాలి. ఎవరు అభిషేకించాలండి? ఇక్కడ ఎవరు అభిషేకించాలి? మోషేకి ఎలా వచ్చింది అభిషేకం? మోషేకి ఎలా వచ్చిందండి అభిషేకం? క్రీస్తునందు ప్రియులరా, మోషేతో దేవుడు తరచుగా మాట్లాడే అనుభవం కలిగిన వాడండి. దేవుడు మోషేతో మాట్లాడడానికి ఒకటే కారణం, మోషే లోకాశలను విడిచిపెట్టాడు. అక్కడే యూసుఫ్లో ఉన్నట్లయితే రాజయ్యేవాడు, కోటలో ఉండేవాడు, సకల ఆశీర్వాదాలు అనుభవించేవాడు. కానీ తల్లి చెప్పిన మాటలు విని ఇశ్రాయేలీయులు పడుతున్న పాట్లు, శ్రమలు, ఎట్టి సాకరి చూసి ఏమండి తన మనస్సును మార్చుకున్నాడు. ఏమంటాడు చూసారండి? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమే నాకు మేలు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు బిడ్డలతో శ్రమే నాకు మేలు అని తన జీవితాన్ని మార్చుకుని ఐగుప్తీ సామ్రాజ్యాన్ని ప్రక్కకు నెట్టి అరణ్యములకు పరిగెత్తుకొచ్చాడు. అరణ్యములకు పరిగెత్తుకొని వచ్చిన వెంటనే దేవుని ప్రత్యక్షత వచ్చిందనుకుంటున్నారా? రాలా. ఈరోజు సావుకుడు అయిన వెంటనే ఏమొస్తాయండి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒంటరి అయిపోతావు, అందరు నిన్ను దూషిస్తారు, నేను అనుకున్న వాళ్ళందరిని ద్వేషిస్తారు. ఏమండి, 40 సంవత్సరాలు గడిచిపోయింది అరణ్యంలో. 81వ సంవత్సరములో దేవుడు మోషేను గుర్తించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ప్రతిష్ఠితుడు ఒకడున్నాడు, నా కొరకు ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు, సమర్థవంతమైన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఎప్పుడు చూశాడండి? అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయిందండి. అప్పుడు వయసు అంతా 81వ సంవత్సరం. వయసుతో పని లేదు ఇక్కడ. దేవుని ప్రజలు పరిపాలించడానికి వయసుతో పని లేదు ఇక్కడ, పార్టీతో పని లేదు ఇక్కడ, రంగుతో పని లేదు ఇక్కడ. మరి ఏం కావాలి? దేవుని పనిని జరిగించే సమర్థుడు కావాలి. ఆ సమర్థులలో నీవు నేను ఒక్కరుగా మిగిలినందుకు దేవునికి మహిమ కలుగును గాక. బిగరగా చెప్పటంలా కొంతమంది దేవుని చేత పిలవబడినా. ఈరోజు మనకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక భాగ్యం ఇచ్చాడు. ఆయన రాజ్యమును మోసే బాధ్యత ఇచ్చాడు. మోషేని దేవుడు జ్ఞాపకం చేసుకునండి. ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ ఐగుప్తి మాత్రమే అధికారాన్ని కోల్పోయాడు. చూడండి, అక్కడ ఉన్నట్లయితే ఐగుప్తి అంతటి మీద అధికారం ఉండేది. ఐగుప్తి అధికారం కాదనుకుని అరణ్యములోకి వచ్చాడు. 40 సంవత్సరాల ఒంటరి జీవితాన్ని జీవించాడు. తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా అండి? దేవుడు పిలిచి ఇశ్రాయేలీయులందరికీ మూల పురుషుడుగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క ఇశ్రాయేలీలే కాదండి, ఇశ్రాయేలీల సంతతిలో నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి? మోషేను చూస్తే గుండెలు గజ వణిగిపోయేలాగా, మోషేను చూస్తే ఒక అద్భుతమైన శక్తి వలె మనం భావిస్తున్నాం. అంటే మోషే మన గుండెల్లో నివాసం చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ మోషే ఈజిప్టుకి వెళ్ళినట్లయితే, ఆ ఈజిప్టు అధికారాన్ని చేజిక్కు గుచ్చుకున్నట్లయితే
మనం ఎప్పుడో మర్చిపోయేవాళ్ళం. ఈరోజు చెప్పండి, అప్పటి కాలంలో ఆ ఈజిప్టును పరిపాలించిన రాజు ఎవరు తెలుసు చెప్పండి? తెలియదే. రాజకుమార్తె పేరేంటి చెప్పండి? తెలియదే. వాళ్ళ కూతురు పేరేంటి? తెలియదే. మరి ఎవరు తెలుసు మనకి? మోషే తెలుసు, మోషే తల్లి తెలుసు, మోషే యొక్క అన్న తెలుసు, మోషే కుటుంబం మనకు తెలుసు. అంటే మిగతా వాళ్ళందరి గురించి తెలియదా? తెలీదు. వాళ్ళ గనులు కాదా? గనులే. ఈజిప్టుని పరిపాలించిన వాళ్ళండి, ఇశ్రాయేలు అందరిని గడగడలాడించిన వాళ్ళండి. మరి వాళ్ళ పేరు తెలియలేదు, వీళ్ళ పేరు ఎలా తెలిసిందంటే పరిగణలోకి తీసుకుందో దేవుడు మోషేని మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని పరిగణలోకి తీసుకోడు దేవుడు. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? అబ్రహాము సంతతి ఎంతమంది చెప్పండి? అబ్రహాము సంతతి 8 మంది పిల్లలు ఉన్నారు, కొడుకులు. కానీ వీళ్ళందరిని దేవుడు తీసుకోలా, ఒక్కన బడి తీసుకొచ్చాడు. ఆ ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. సమర్థవంతమైన వ్యక్తులు మాత్రమే దేవుడు బడికి తీసుకొస్తాడు. అంటే ఈ రోజు నువ్వెవరు అంటే సమర్థవంతమైన దేవుని సేవకుడు కాబట్టి, ఆ సమర్థవంతమైన సేవకుడుగా దేవుడిని భావించాడు కాబట్టి అలాగే బతకాలండి. ఆఖరి శ్వాస వరకు అలాగే బ్రతకాలి. ఆయన అనుకున్నాడు కాబట్టి నువ్వు అలాగే ఉండాలి. ఆయన అనుకున్నాడు ఏమని? నువ్వు గొప్పవాడికి నేను భావించాడు. ఎక్కడలో? ద్వితీయోపదేశ కాండం అని అంటాడు, మీరు చదవవసలేదు. భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఏర్పాటు చేసుకున్నానని చెప్తాడండి. ఎక్కడండి? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వెవరు? దేవుని దృష్టిలో గొప్పవాడివి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల దృష్టిలో కాదండి. మనుషులని చిన్న చూపు చూడొచ్చు, చదువు రాదని చెప్పొచ్చు, మాట్లాడవని చెప్పొచ్చు, ఇంకా ఏదో రకరకాల మాటలు మాట్లాడొచ్చు. కానీ నా దేవుని దృష్టిలో గొప్పవాడివి, శక్తివంతుడివి, శక్తి సంపన్నుడివి. కాబట్టి తన అభిషేకాన్ని నీకిచ్చి జ్ఞానము కలిగిన వ్యక్తుల మధ్య నిన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు వస్తున్నావు అంటే అందరు లేచి నీకేం చెప్తున్నారు? వందనాలు చెప్తున్నారు. అంటే నువ్వు ఘనుడవు. ఇందాక చెప్పాను, దావీదు అబ్నేరు ఏమంటాడు? అభిషేకింపబడినటువంటి వ్యక్తిని కాపాడుకోలేకపోతున్నామని చెప్పి తిడతాడండి. ఈరోజు అభిషేకింపబడినటువంటి వారం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? విశ్వాసుల మీద ఉందని. ఇదే సంఘానికి మనం బోధించాలి. మీరు దశమ భాగాలు ఇవ్వండి, వద్దు. మీ ప్రథమ ఫలాలు ఇవ్వండి, వద్దు. కానుకలు ఇవ్వాలి, వద్దు. మీ పైన నాయకుడిగా ఉన్న ఏ సేవకుడైతే ఉన్నాడో ఆ సేవకుని యొక్క భారమంతా విశ్వాసంగా నువ్వు భరించాలి. నీ కానుకలొద్దు, నీ దశమ భాగాలొద్దు. సేవకుడు నీ ద్వారా పోషింపబడాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పిన మాట అదే, ప్రభు చెప్తున్న మాట అదే. సువార్త ప్రకటింపడానికి నా దేవుడు ఎక్కడి నుంచి ఒక సేవకుని ఏర్పాటు చేసుకుని దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి అతనికి కావలసిన సమస్తమును చూసుకోవాల్సింది నువ్వే. చాలామంది ఉన్నారుగా, ఏమంటే సంఘంలో చాలామంది ఉన్నారుగా. అప్పుడు నువ్వు చెప్పాలి, అందరిలో కల్లా నా దేవుడిని ఎక్కువగా ఎంచాడు కాబట్టి ఆ భారం, సావుకుని భారం నీ మీద పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊర్లో చాలామంది ఉంటారు, కానీ ప్రెసిడెంట్ ఒక్కడే ఉంటాడు. నియోజకవర్గంలో చాలామంది పోటీ చేస్తారు, ఎమ్మెల్యే ఒక్కడవుతాడు. సీఎంకి చాలామంది పోటీ చేస్తారు, సీఎం ఒక్కడే అవుతాడు. సంఘంలో చాలామంది ఉంటారు, కానీ నా దేవుడిని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలయ్యా? నువ్వు దశమ భాగం ఇస్తావో, ప్రథమ ఫలం ఇస్తావో, కానుకలు ఇస్తావో తెలియదు, కానీ సేవకుడు ఏ రోజు పస్తుండకూడదు, అతని కళ్ళంపడి కన్నీళ్లు రాకూడదు. అతడు ఎప్పుడు సంతోషంతోనే సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇది చెప్పండి. అలా అని దశమ భాగాల గురించి చెప్పావు అనుకోండి, వచ్చేవారం వేరే చర్చికి వెళ్ళిపోతారు. కానుకల గురించి చెప్పావు అనుకోండి, వచ్చేవారం వెళ్ళేది కాక ఆ పాస్టర్ గారు ఎప్పుడు చూస్తున్నా కానుకల గురించే చెప్తాడని చెప్పి మన గురించి బ్యాడ్గా చెప్తారండి. కానుకల గురించి వద్దొద్దు. ఏం చెప్పాలండి? బాధ్యతను గుర్తు చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బాధ్యత అండి? ఎబ్రీ రాష్ట్ర పత్రిక చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడండి. బాధ్యతను జ్ఞాపకం చేయండి. వాళ్ళకి తెలియదు. బాధ్యతను జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తాం, మోషేతో చెప్తున్నాడు, మోషే వెళ్ళు. ఐగుప్తులకు వెళ్ళాడు, వాళ్ళని బడికి తీసుకొచ్చాడు. తరచుగా మాట్లాడుతుంటే మోషేని పిలిచాడు, మోషే నిన్నితో ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను, నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం ఉంది. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉందా?
లేదు కదండి. అప్పట్లో ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారంలోకి మోషే వెళ్ళేవాడు. అక్కడి నుంచి మందస్సులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం లేదు, ఇప్పుడు మందస్సం లేదు, ఓన్లీ మందిరం కట్టుకున్నాం. మందిరంలోకి వెళ్తే దేవుడు మాట్లాడతాడా? మందిరంకి వెళ్తే దేవుడు మాట్లాడతాడా? అలా అనుకుంటండి. మందిరాన్ని కూడా మనం ఒక కట్లా కట్టుకొని బైక్ మీద పెట్టుకుని వెళ్తూ ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడుంటే మనం ఏదైనా ఊరు వెళ్తాం. ఊరు వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉండడుగా. ఇవన్నీ గమనించి దేవుడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాడు, ఇదిగో నీ హృదయమే నాకు ప్రత్యక్షపు గుడారం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయమే నాకు ఒక ప్రత్యక్షపు గుడారము. నేను దానిలోకి రావాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు నేను దానిలోకి వచ్చి మోషేతో మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడతాను. మోషేను దర్శించినట్లుగా నేను నిన్ను దర్శిస్తాను. మోషేకి అనేక సంగతులు తెలియచేస్తున్నట్లుగా నేను నీకు తెలియచేస్తాను. మోషే నడవలసిన విధానాన్ని మోషేకి ఎలాగో తెలియచేస్తాను, అలాగే నేను నీకు తెలియచేస్తాను. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, మన జ్ఞానం పనికిరాదండి, మన తెలివితేటలు పనికిరావండి. ఎవరు నడిపించాలి? ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలండి. దేవుడే. కొన్ని సందర్భాల్లో మీరు గమనించారా, ఒక సావుకుడు మంచి వాక్యాన్ని చెప్పి అలా కూర్చోగానే మిగిలిన సావుకులు వచ్చి నా జీవితంలో చాలా చోట్ల ఎదురైనాయి. వచ్చి సార్ చాలా అద్భుతంగా వాక్యం చెప్పారండి, చాలా అద్భుతంగా మాట్లాడారండి అని చెప్తారు. మాట్లాడటం కాదు, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకున్నాడని సావుకుడు అంటారు. విశ్వాసులు అయితే వాళ్ళకి తెలియదు కదండి, అయ్యా మంచి మాటలు చెప్పారయ్యా అని చెప్తారు. సావుకులు అయితే ఏమంటారు? దేవుడు అద్భుతంగా నేను వాడుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటని చెవులు గుండా వినాలి ప్రియులారా. అనేక మంది సావుకులు వచ్చి వాళ్ళు పశ్చాత్తాపంతో చెప్పాలి. ఏమంటే, అయ్యా దేవుడు అద్భుతంగా నేను వాడుకున్నాడు, నీలాగే నన్ను కూడా వాడుకోవాలని వాళ్ళ నోట చెప్పాలి. ఆ మాటను వినాలి. అదే రోషము కలిగిన సేవ. చాలామంది నేను వెళ్ళలేను, నేను చేయలేను అనుకుంటావు. నువ్వు వెళతావో, నువ్వు చేయగలుగుతావు. అంత సమర్థవంతమైన కృప దేవుడు నీకు ఇచ్చాడండి. నువ్వేం చేయాలంటండి? ఇక్కడ మోషేతో చెప్తున్న మాట ఏమంటున్నాడు? మోషే ఏం చేయాలంటండి? నువ్వు వాళ్ళని అభిషేకించు. నువ్వు అభిషేకించు వారిని. వాళ్ళని అభిషేకించు. ఎవరిని? అహరోని కుమారులను అభిషేకించు. అభిషేకింపబడిన దగ్గర నుంచి వాళ్ళు నాకు ఏమవుతారంట? యాజకులు. నాకు మీకు ఈరోజు చెప్పండి, మనందరం అభిషేకింపబడిన వాళ్ళం. రెండవది దేవుని యాజకులం అండి. యాజకులు. క్రొత్త నిబంధనలో మాట అంటాడు కదండి, ఏమంటాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఎవరు పిలిచాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి గుణము, ఆయన యొక్క విధానము, ఆయన ఉనికి, ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన శాంతిని ప్రపంచానికి తెలియజేయటం కొరకు నా దేవుడు రాజులైన యాజక సమూహంగా దేవుని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజులు వేరు, యాజకులు వేరు. ఇక్కడ అంటాడు రాజులైన యాజకులు మీరు. రాజులు కాదు, యాజకులు కాదు, రాజులైన యాజకులు. ఇంతకు మించకలేదు, ఇంతకు మించకలేదు. అంత గొప్ప ధన్యత ఇచ్చాడండి దేవుడు నీకు. ఈరోజు రాజులైన యాజకులుగా బ్రతికే ధన్యత నా దేవునికి ఇచ్చాడు. ప్రతిష్ఠిత చేశాడు మిమ్మల్ని, ప్రతిష్ఠిత చేశాడు. ఒక మంచినీళ్ళు పంపు ఉంది, ఆ పంపును మనం ప్రతిష్ఠిత చేస్తాం. ఏది బజార్లో ఉంటుంది కదా, ఏమంటారు అది? షమేల్ పంచాయతీ పంపు. ఈ పంచాయతీ పంపును తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిత చేస్తారు. ఎవరికది? పంచాయతీ ప్రెసిడెంట్ గారికా? కాదండి. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి నీళ్ళు కొట్టుకెళ్తారు. దాన్ని అక్కడ ఏం చేస్తారంటే అది ప్రతిష్ఠిత చేశారు. ప్రతిష్ఠిత చేసినటువంటి పంపు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, ఏదైనా ప్రజలకు ఎలా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి. పంపేశారు, ఆ నీళ్లు కొట్టారు, తల ఊపిద్ది నీళ్లు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. రేపు పొద్దున పేపర్లో వచ్చింది, రేపు సాయంత్రం నుంచి ఆ పంపు పనిచేయట్లా. అప్పుడు మనం ఏం చేస్తాం? చీప్ క్వాలిటీ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పంపును ప్రతిష్ఠ చేశారని అందరూ తిడతారు ప్రియులరా. అంటే ప్రతిష్ఠింపబడింది ఏ వస్తువైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. రోడ్డుకా ఉపయోగకరంగా ఉండాల్సింది కాదు, చెట్లుకా కాదు, ఎవరికి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిష్ఠింపబడిన ఏ వస్తువైనా ప్రజలకు ఎలా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు నా దేవుడు తల్లి గర్భంలోనే నిన్ను 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 ప్రతిష్ఠిత చేశాడు, చేయలేదా? చేశాడు అన్న వాళ్ళు చేయబోకెత్తండి. చేసినప్పుడు నువ్వు ఎవరికి ఉపయోగకరంగా ఉండాలంటే
క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘానికి, దేవుడు నీకు అప్పగించిన గ్రామానికి, దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి ఆ ప్రాంతం అంతటికి పనికొచ్చే వ్యక్తిగానే ఉందువుగాక. హల్లెలూయా. సిరియా సైనికుల్లో ఒకడు అంటున్నాడు, అయ్యా ఆ ప్రాంతంలో ఒకడున్నాడు, ఆ వ్యక్తి దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఇక్కడ జరిగే ప్రతి సంగతి సినిమా చూపించినట్లుగా చూపించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ ప్రాంతంలో ఒక వ్యక్తిగా, ఒక బలమైన సావుకుడుగా, ఒక బలమైన పోరాట వీరుడుగానే ఉండాలి. చెప్పుకోవాలి ప్రజలు, ఒక సావుకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది. ఎప్పుడు చెప్పుకుంటారు నీ గురించి? చావుకు దగ్గరైపోయాం, ఎప్పుడు పోతామో తెలియదు. కరోనాలని పోవాల్సింది మనం, కానీ దేవుడు బ్రతికిచ్చాడు. ఎందుకు? ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బలమైన సేవ చేస్తామని. తినింట్లో కూర్చోడానికి కాదండి, మన పనులు చేసుకుంటా కాదు, రోషము కలిగి దేవుని సేవ చేస్తామని ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. లేకపోతే ఎప్పుడు అయిపోయింది మన టైం. 2020వ సంవత్సరంలోనే మనం చరిత్రలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు చరిత్రలో ఉండావంటే దేవుడు బలమైన నమ్మకాన్ని మీద పెట్టుకుని ఉన్నాడు. బలమైన సేవ చేస్తావని ఒక విశ్వాసంతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు అలా ఉంటే కుదరదు. లే, రోషము కలిగి నడుమును కట్టుకుని రోషము కలిగిన సేవ చేయాలి మనం. హల్లెలూయా. ఎప్పుడు సేవ చేయగలుగుతావంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మాభిషేకం ఉంటేనే. అభిషేకం ఏం చేసి తెలుసా అండి? మనిషిని రగిలించేది అభిషేకం. కరెంట్ షాక్ కొట్టిందా మీలో ఎవరికన్నా? పాస్టర్ గారికి ఎక్కువ కొట్టింది. ఎందుకని? ఉండా చాట ఉండంగా ఎప్పుడు ఆ లైట్లు కదిపించ మనకు రాదు. రాకపోయినా ఏదో రంగు కదిపించి కరెంట్ షాక్ కొట్టించుకుంటాం. కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎట్లుంటుంది? తీయగా ఉంటుందండి. ఏది? మన ఇంట్లో కరెంట్ షాక్ కొడితేనే తీగ ఉంటుందా ఉండదా? అందుకే అబ్బా అంటాం మనం, వామ్మో అను అబ్బా అంటాం. అంటే అబ్బా అంటే బాగుందనే కదా. కరెంట్ షాక్ కొడితే ఎట్లా ఉంటే, కొంచెం ముందుకెళ్తే స్ట్రీట్ లైన్ ఉంటుంది, ఆడికెళ్ళి టచ్ చేస్తే అబ్బబ్బా అంటాం. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే పెద్ద లైన్ ఉంటుంది, ఆడికెళ్తే దీనికంటే ఇంకోటి ఉంటుంది 12K అనేది. ఆ సువల దగ్గరికి వెళ్తేనే బుయ్యమని మోత వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇంక ఎలా వస్తా లేదండి, అది పిలుచుకోలేదు మనల్ని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ శక్తిమంతుడైన దేవునితో నువ్వు పెట్టుకున్నావో, ఆయన బిడ్డవు నీవు అంటే నీలో ఉన్న అభిషేకం కూడా రగిలించేది, మండించేది. ఇర్మియా ఏమంటాడు? నేను సువార్త చెప్పలేను, నిందలు నేను పడలేను, అవమానాలు నేను తట్టుకోలేను, నాకు వయసు అయిపోయింది, నాకు వద్దు అని వచ్చి ఇంట్లో పడుకుంటాడు. ఇంట్లో పడుకుంటే దేవుని వాక్యం అంట అతన్ని రగిలించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. రగిలించడం ప్రారంభించిందని మంటకు తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో, నేను సువార్త చెప్పకుండా ఉండాలనుకున్నాను, కానీ ఈ వాక్యం నన్ను రగిలింపచేస్తుంది, నన్ను తగలబెడుతుంది, నేను చెప్పకుండా ఉండలేని చెప్పి మళ్ళా సువార్త ప్రకటించడం ప్రారంభిస్తాడు. అంటే అభిషేకం మనిషిని ఏం చేస్తుందండి? రగిలించిద్దండి. రగిలించింది ఎవరిని? ఒక్కన్నా? అందరూ రగిలించిద్దండి. చలికాలంలో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు క్యాండిల్స్ పట్టుకు ఊరు మొత్తం తిరుగుతారు. తిరిగే ఆ సమయంలో కొన్ని చోట్ల చలిమంటలు వేస్తూ ఉంటారు. ఆ మంటకి ఆ వచ్చిన విశ్వాసులు అందరు గబగబ వచ్చి అక్కడ నుంచి ఉంటారు. ఎందుకని? మంట ఒకటే అందరిని ఏం చేస్తుంది? అందరిని వెచ్చపరుస్తుందండి. ఈరోజు నిజంగా నిజాయితీ కలిగిన సావుకుడు అయితే, రోషం కలిగిన సావుకుడు అయితే, క్రీస్తు నిమిత్తము దమ్ము కలిగిన సావుకుడు అయితే, నీలో అభిషేకం మండుతూ ఉంటే పక్కనున్న సావుకుడు రగిలిపోవాలి. నీలో ఉన్న అభిషేకం ప్రజ్వలించిపోవాలి, వేడి పుట్టాలి. పక్కనుండే సావుకుడు పశ్చాత్తపడాలి. నిన్ను చూసే నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు కన్నీళ్ళేయలేకపోతున్నాను, రోషము కలిగి నేనెందుకు సావు చేయలేకపోతున్నాను రగలాలి. ప్రియులరా, సావుకుడనే వాడు రగలించబడేవాడు. ఇంకా రగలకుండా ఉంటున్నావా? నిలువెచ్చని బ్రతుకులో ఉన్నావు, జాగ్రత్త. వాక్యం విశ్వాసులు కాదు, మొదట వాక్యము సావుకులకే. ఉగ్రత విశ్వాసం దగ్గర కాదు, వచ్చేది మన ఇంటి ముందే. జాగ్రత్త. అంటే సావుకుడు మంట కలిగి, అగ్ని కలిగి మండుతూ ఉండాలి. అగ్ని పర్వతం ఇది, అగ్ని పర్వతం. గుండె మంటతో ఉండిపోవాలి. ఎప్పుడో నమ్మకమైన సావు చేయాలి. మన ముందు అనేకమైన సవాళ్ళు వస్తూ ఉంటాయి, అనేకమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి.
ఏది వచ్చినా నువ్వు పిలిచిన పిలుపు విషయంలో జాగ్రత్త, భక్తి విషయంలో జాగ్రత్త. ఈ యొక్క సంబంధమైన దేవత ఏం చేసి తెలుసండి, నీ భక్తి జీవితంలో బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవ్వ ఆదాము దేవునితో మాట్లాడే కృప ఉంది, ఒక్క క్షణములోనే బయటికి నెట్టివేయబడలేదా? సౌలు గిల్బోవ పర్వతం మీద శవములుగా పడి ఉండలేదా? అననీయ సఫేరా ఏమైపోయారు? ఒక్కసారిగా మరణం పొందలేదా? ఏంది ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ క్రీస్తు బిడ్డలు కాదా? క్రీస్తు బిడ్డలే. సమర్పణ వారిలో సరిగా లేదండి, అభిషేకం వారిలో లేదండి. అభిషేకం ఎలాంటిదంటే మరణములో నుంచి జీవములకు దాటించేదే అభిషేకము. హల్లెలూయా. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, తల్లి గర్భంలో ప్రతిష్ఠిత చేశాడు. కాబట్టి జమ్ము పెట్టి నదిలో పడేసినప్పుడు రాజకుమార్తెను అక్కడ తీసుకాడు, మరణ శాస్త్రాలను తిరగరాసి నిలబెట్టబడ్డాడు. హెబ్రీల పిల్లాడు అని తెలుసు, చంపేయాలి, చంపలేదు. ఎందుకని? అభిషేకం యొక్క పవర్ అండి అది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఒక భక్తుడికి, ఒక ప్రవక్త దగ్గరికి ఒక ఆవిడ పరుగున వచ్చి ఏమంటుందంటే, అయ్యా నేను పిల్లాడు కావాలని అడిగానా? నేను అడగలేదే, నువ్వే ప్రార్థన చేస్తావు. పిల్లాడు పుట్టాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు అమ్మా చచ్చిపోయాడా? ఏం పర్వాలేదు, ఇప్పుడే బ్రతికిస్తా అని అతని దగ్గర ఉన్నటువంటి శిష్యుని పిలిచాడు. అరే ఈ దండము తీసుకెళ్ళి వాడి మీద ఎలాను వాడు లేచి బ్రతుకుతాడు. ఈ మాట చెప్పక తలకి ఈడు పరిగెత్తుకుంటా దండం తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? శిష్యుడు అండి. వాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఎదురొస్తే ఎవరితో మాట్లాడొద్దు, మెదలకుండా వెళ్ళిపోమన్నాడు. ఈ మాట జరుగుతుండగానే ఈవిడ అంటుంది, అయ్యా 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 అని కేకలేస్తుంది. ఈ మాట పట్టించుకోకుండా శిష్యుడు వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా నేను గొంతు పోయేటట్టు కేకేస్తున్నాను. ఏంటి నీ బాధ అంటే, వాడు వెళ్తాడు, ఆ దండాన్ని ఎలా ఊపుతాడు, నా కొడుకు బతుకుతాడు, అద్భుతం జరిగిద్ది. ఆడు నాకొద్దు. ఎవరు? ఆ కొడుకు నాకొద్దు. ఎందుకమ్మా? అద్భుతంతో బ్రతికే కొడుకు నాకొద్దు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇట్లా అంటావు? అద్భుతంతో బ్రతికే కొడుకు నాకొద్దు. మరేం కావాలి? నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రావాలి. నీ వచ్చి నీలోనున్న అభిషేకం నా కొడుకులోకి పంపించాలి. అభిషేకముతో బ్రతికే కొడుకే నాకు కావాలి. హల్లెలూయా. ఒక విశ్వాస జీవితంలో ఉన్న అభిషేకం శక్తి ఎలా గుర్తించిందండి? ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? నీలోకి ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీ దగ్గర ఉన్న దానికంటే రెండంతలు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గర ఉన్న దానిలో కొంచెం కావాలని కోరుకోలేదు, నీ దగ్గర ఉన్నంత దానికంటే రెండంతలు కావాలని కోరుకున్నాడు. ప్రియులారా, కోరుకోవాలి. ఏంటంటే దేవుని పని విషయంలో కోరుకోవాలి. లోకములో ఉన్న దాని గురించి మనం కోరుకోకూడదు. లోకములో ఉన్నవన్నీ దేవుడు ఏది కావాలో ఎప్పుడు కావాలో అది ఇస్తాడు. మనం కోరుకోవాల్సిందే తెలుసా? ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, దేవా ఈ మీటింగ్ కంటే ఎక్కువ సభ నేను పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళి వెనకమాల కూర్చుని అదే ప్రార్థన చేస్తుంటా, ప్రభా ఇది సభ కనబడుతుంది, దీనికంటే రెండంతల సభ నేను పెట్టాలి ప్రభా, ఎంతకంటే ఎక్కువ జనం రావాలి, అలాంటి కృప దయచే ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి నీ ప్రార్థన సావుకుడా, నీ ప్రార్థన ఏం కోరుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి? అభిషేకంతో ప్రార్థన చేస్తే అద్భుతం జరగదా? జరుగుతుంది. అదే అంటుంది, అభిషేకంతో బ్రతికే కొడుకే నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకంతో కొడుకు బ్రతుకుతాడు. యుద్ధం బాగా జరుగుతుంది. యుద్ధంలో ఇశ్రాయేలు వాడు చచ్చిపోయాడు, ఒక సైనికుడు చచ్చిపోయాడు. వాడు అక్కడే పాతి పెట్టారు. మట్టి కప్పేశారు. మట్టి కదులుతుంది. ఏంటి మట్టి కదులుతుంది? తొందరగా తీయండి. ఆ చచ్చిన వాడు లేచి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందిరా? అందరం చూసాం. వీడు చచ్చిపోయాడు, ఎలా బ్రతికాడు? ఇంకాస్త తవ్వండి, ఎముకలు బయటకు వచ్చాయి. ఎవరి ఎముకలు అంటే, ఇదిగో ప్రవక్త ఎముకలు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి లేకపోయినా ఎముకలలో ఏముంది? ఎముకలలో అభిషేకం ఉంది. అందుకనే ఆ ఎముకలన్నీ ఒక చోటకు రాగా దానిపైకి మాంసమును పొదిగించి గొప్ప సైన్యముగా మార్చిన సర్వశక్తిమంతుడైన దేవుడు నా దేవుడు. నీ ఎముకలను సిగురింపచేసేవాడు నా దేవుడు. నువ్వు అనొచ్చు, నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసింది, నాకు నడువు నొప్పి వచ్చేసింది, ఇక నా పని అయిపోయింది, రే సమయాలు ఇక నువ్వే చూసుకోవాలి, నా పని అయిపోయింది, కళ్ళు కూడా కనపడదు అనొచ్చు. నీ శరీరం బలహీనమై కావచ్చు, ఆత్మ దమ్ము కలిగిందండి. దేవునికి మహిమ కలుగును. ఆత్మ శక్తివంతమైంది.
ప్రతి సేవకుడు ఏం కోరుకోవాలి తెలుసా? ఆఖరి శ్వాస వరకు వాక్యము చెబుతూ ఉండగా ప్రాణాలు విడిచిపెట్టాలండి దేవుని సన్నిధిలో. అలాంటి గొప్ప భాగ్యం మనందరికీ వచ్చునుగాక. పిల్లల చేత పని చేయించుకుని చచ్చిపోవటం కదండి, ముసలి వయసులో కూడా లేవలేని స్థితిలో కూడా ఆ కుర్చీలో కూర్చుని వాక్యము చెబుతూ అభిషేకంతో నింపబడుతూ ఆదివారపు ఆరాధనలో మన ప్రాణం విడిచిపెట్టినప్పుడు మనలో ఉన్న అభిషేకం ఎదురుగా ఉన్న విశ్వాసులోకి వెళ్తే అక్కడి నుంచి కొన్ని సింహాలు పైకి లెగుస్తాయండి. అభిషేకింపబడిన వాళ్ళు పైకి లెగుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అద్భుతమైన శక్తివంతమైన సావుకుడుగా మార్చబడాలని నువ్వు చూస్తేనే విశ్వాసం మండిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చూస్తుండగా నీలో కళ్ళ ద్వారా అభిషేకం వెళ్ళాలి. నువ్వు చెయ్యి పైకెత్తగా నీలో నుంచి అభిషేకం వెళ్ళాలండి. ఒక్కొక్కరిని బ్రతికించగలగాలి. పూర్వకాలం అయితే చూసి చూడనట్టుగా ఉన్నాను, ఇప్పుడు నేను అందరిని చూస్తున్నాను, అందరికీ కురిపించాను. హల్లెలూయా. వాళ్ళు పెద్ద సావుకులండి. చాలామంది అంటారు వాళ్ళు పెద్ద సావుకులండి, వాళ్ళు ప్రార్థన చేసి అద్భుతం. వాళ్ళు పెద్ద సావుకులు కాదండి. మనుషులందరూ ఒకటే. వయసు ఒకవేళ పెద్దది చిన్నది ఉండొచ్చు, కానీ అభిషేకానికి పెద్ద చిన్న లేదండి. ఎంత పొందుకుంటావో అంత శక్తివంతులుగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు 40 సంవత్సరాల పాటు సేవ చేసి రాజ్యాన్ని పరిపాలించి చివరి టైంలో కృప పోగొట్టుకున్నాడు. యవనస్తుడిగా ఎంటర్ అయినటువంటి వ్యక్తి పాపం చేసి కృప పోతుంది అని తెలిసినప్పుడు తనలో తాను ఇరిగిపోయి నలిగిపోయి కన్నీరుగా ప్రార్థన చేసి కృపను దక్కించుకున్నాడు. ఆ కృప వారసుల మీదకే నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు చూపించిన కృప నేను నువ్వు చూపిస్తాను. చూసారండి? అంటే ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఏముందానికి సీనియారిటీ ఉంది. బాగా వినండి, సమయాలు 40 సంవత్సరాల పాటు ఆయనకి ఏముంది? సీనియారిటీ ఉంది, దేవుడితో సంబంధం ఉంది. కానీ కృపను పోగొట్టుకున్నాడు. దేవుడితో సరైన సంబంధం లేక, రాజ్యం మీద అధికారం లేక ఒంటరిగా ఉన్నాడు అడవిలో. ఇతడు ఏం చేశాడు? కృపను దక్కించుకున్నాడు. ఇప్పుడు యవనస్తులైన వాళ్ళు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, సీనియారిటీతో సంబంధం లేదు. యవన కాలములోనే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని మించి అభిషేకాన్ని పొందుకోవాలి. చెప్పుకోవాలి, తండ్రిని మించిన కుమారుడు, తండ్రి కంటే అద్భుతంగా దేవుడు వాడుకుని. ఎప్పుడు చెప్పుకోవాలి ప్రజలని గురించే? ప్రతి సందర్భంలో మా నాన్నగారు ఉన్నాడు అనుకుంటుంటాం మనం, పెద్దయ్య గారు ఉన్నాడు అనుకుంటాడు. కాదండి, వాడు చేస్తున్నారు సేవ. వాళ్ళకి దీటైన సేవ చేస్తే ముందు సంతోషపడేది మన తండ్రులే. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకు ఒక నిబ్బరం కలిగితే ఏంటి, నేను లేకపోయినా నా కుమారుని దేవుడు వాడుకుంటాడు అని. కుటుంబ ప్రార్థన ఉంటే, నాన్న నేను వెళ్ళలేను నువ్వు వెళ్ళు అన్నామనుకోండి, తండ్రి అనుకుంటాడు, నా కుమారుడు ప్రభువా సేవ చేయలేకపోతున్నాడు, సమర్థవంతంగా ఉండలేకపోతున్నాడని ఆ దిగులతోనే వీళ్ళు మంచాన పడతారు. జాగ్రత్త యవనస్తులారా. మీ ఆత్మీయ తండ్రికి సంతోషపరచబడాలంటే వేడిగా యవన కాలములో అద్భుతమైన సందేశకుడిగా, ఉపదేశకుడిగా, బలమైన సాధనంగా దేవుని కొరకు వాడబడాలి. ప్రతి ఒక్కరు వాడబడాలి. నేను చెప్పుకోవాలి, నా మినిస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి సేవకుడు ఒక సింహం లాంటి వాడని చెప్పుకోవాలి. అలా కాకుండా నా మినిస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు, నాకు సిగ్గుచేటు కదండి. మీ గురించి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఏం చెప్తున్న వాళ్ళు నిద్రపోతుంటే, అనాలోచన కలిగి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నావు అని ప్రభు నన్ను అడుగుతాడు. నన్ను లెక్కలోకి తీసుకుంటాడు. లెక్కలోకి తీసుకోకూడదు కాబట్టి నీకు చెప్తున్నాను, రోషము కలిగి బ్రతకడం నేర్చుకో. అభిషేకాన్ని కలిగి బ్రతకడం నేర్చుకో. అభిషేకింపబడిన వారికి దేవుడు ఎన్నో ఈవులు ఇస్తాడు, ఎన్నో గొప్ప కృపనిస్తాడు. మిగతా విషయాలు నెక్స్ట్ వారం మనం నేర్చుకున్నాం, నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం దేంతో బ్రతకాలంట? అధికారమా, అభిషేకమా? అభిషేకం. అందరు చెప్పండి, అభిషేకం. అభిషేకం ఎలా ఉంటుంది? ఒక ఆవిడ ప్రార్థన చేస్తా, అమ్మ అభిషేకం వచ్చినప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందమ్మా అని అడిగితే ఆవిడ అంటది, చల్లగా ఉంటుందండి అంది. చల్లగా ఉండిద్దంట. అభిషేకం మన మీదకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి? శక్తి. ఎలాంటి శక్తి అంటే, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏం చేస్తాం మనం? ఇందాక అనుకున్నాం కదా, ఇంట్లో ఉన్న కరెంట్ షాక్ కొడితేనే
గిలగిలగిలగిల కొట్టుకుంటాం. అదే కరెంట్ స్తంభం కాడకి వెళ్ళి అక్కడ పట్టుకుంటే ఇంకా బాగా కొట్టుకుంటాం. అసలు మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్తే ఈ ఇంటికే తీసుకురారు మనం, ఎందుకు వేస్ట్ రా బాబా అని. అంటే ఆ ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్తే అసలు వేస్ట్ రా అనుకుంటారు. మరి కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ ప్రభావం కలిగిన శక్తిమంతుడైన దేవుడు ఒక్కసారి నిన్న అలా తాకితే ఎలా ఉంటుందో చూసుకోండి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చూటుగా సమాధానం చెప్పండి. సంసోను గురించి మనందరూ తెలుసు. సంసోనులో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఆ దేవుని ఆత్మ చేతనే ఫిలిష్తీయులు చాలా పలుమార్లు వాళ్ళని చంపేసుకుంటూ వచ్చాడు. దేవుని ఆత్మ అనేది ఎప్పుడు మనిషి మీద నిలిచి ఉండిద్దా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుందా? ఉదాహరణ, మీరు కూడా దేవుని అభిషేకంతో నింపబడిన దేవుని సేవకులే. ఈ అభిషేకం అనేది మనల్ని అప్పుడప్పుడు టచ్ చేసి వెళ్తూ ఉంటుందా, ఎప్పుడు ఉండిద్దా? చెప్పండి. ఎప్పుడు ఉండిద్ది అన్న వాళ్ళు చేపే కదండి. అప్పుడప్పుడు వచ్చిపోయిద్దని వాళ్ళు చెప్పండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే ఆ సమయములో దేవుని ఆత్మ అతన్ని రేపగా అప్పుడు శక్తి చేత నింపబడ్డాడు. ఒకవేళ అతను నిత్యము శక్తి చేత నింపబడితే ఇక అందరం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. కుదరదు. సావుకులుగినటువంటి మనం కూడా ఎప్పుడంటే పరిశుద్ధత మనలోనే ఉంటుంది. అప్పుడప్పుడు కరెంట్ షాక్ కొట్టి వెళ్తూ ఉంటుంది అంతే. ఆ కరెంట్ షాకే పరిశుద్ధాత్మ శక్తి. ఒక్కసారి కొడితే చాలు, నెల రోజుల పాటు గిలగిలగిల కొట్టుకుంటూనే ఉంటాం. ఓకేనా? అది కూడా ఇంట్లో లైనే. అసలైన ట్రాన్స్ఫారం దగ్గరికి మనం పోతే ఒక ఆయన పోయాడు. ఎవరో మోషే అనేటువంటి వ్యక్తి ట్రాన్స్ఫారం చూద్దాం అడిగి పోయాడండి. వామ్మో అని పెద్ద కేక పెట్టాడు. అప్పటికి చెప్తానంటే ట్రాన్స్ఫారంతో పెట్టుకోవద్దయ్యా, నేను పెట్టుకోవాల్సిందే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇళ్ల లైన్కే మనం తట్టుకోలేమండి, అంత పవర్ అండి, అంత శక్తి అండి. అందుకనే మనలోకి పరిశుద్ధాత్మ ఎప్పుడు అవసరమో అప్పుడు వచ్చింది. ఎప్పుడు అక్కడ దేవుని పని ఉంటుందో అప్పుడు దేవుడు ఆడుకుంటాడు. అలా కాకుండా మనం ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం, కందిపప్పు కొట్టకి వెళ్ళాం, కందిపప్పు 35 రూపాయలు వేసి ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ మళ్ళీ ఉందనుకోండి, యేసు నామములో గద్దిస్తున్నా, 25 రూపాయలు దాన్ని ఎందుకు 35 రూపాయలు అమ్ముతున్నావు, ప్రభు నిన్ను దహించును కాక అంటే ఆడు చచ్చిపోతాడు. అందుకని దేవుడు అప్పుడు పెట్టడండి. ఆయన పని కొరకు ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకుంటాడు. ఎక్కడ సువార్త ప్రకటించాలో ఆ స్టేజ్ ఎక్కి బైబిల్ తీసుకుంటున్నప్పుడు దేవుని అభిషేకం అలాగ నీ మీదకి దిగి వచ్చింది. ఇక మాట్లాడటం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎంతవరకు నీలో తలనొప్పిగా ఉంది, అప్పుడు దాకా నీరసంగా ఉన్నావు, స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి చూడండి నిన్ను పట్టుకోవటానికి అవకాశం ఉండదు. వెనకాల వాళ్ళు టైం చూసుకుంటుంటారు, ఇంకా ముగించలేదని, ఇక ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. వాక్యం చెప్పి అంత అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటావు, అప్పుడు నీరసం అయిపోతావు. అరే తాకటాకి ఏమైనా ఇవ్వండిరా అంటాం. అంటే స్టేజ్ మీద ఎక్కినంతసేపు ఎవరి మీద ఉన్నారు? నీ మీద అభిషేకం ఉందండి. అభిషేకం అలాగ నేను నడిపించింది. బాగా గుర్తుపెట్టుకోండి, నిత్యము అభిషేకం మన మీద ఉండదండి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే, దేవుని పనులు మనం నింపబడినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, అప్పుడు గట్టిగా దేవుని స్తుతిస్తామో, అప్పుడు అభిషేకం ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అభిషేకం మనలో ఎప్పుడు నిలిచి ఉండదు, కానీ పరిశుద్ధత నిత్యము నిలిచి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత ఉంటేనే అభిషేకం మనలోకి వచ్చింది. ఉదాహరణకి ఈ చర్చి తలుపు తీసుంటే మనం లోపలికి రావచ్చు, ఆ లోపలికి రాకోవటానికి తలుపు వేస్తుంటే మనం రాలేం. అలాగే నేను మీలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఆ పరిశుద్ధ స్థలం నీ హృదయం అయితే, నీ యొక్క జీవితం అయితే ఆయన వచ్చిపోతూ ఉంటాడు. అలా కాకుండా పరిశుద్ధత మనలో లేకపోతే ప్రభువును చూడలేవు, ప్రభు ప్రత్యక్షత రాదు, ప్రభు స్వరం వినలేవు, దర్శన భాగ్యం నీతో ఉండదు. ఇక ఓవరాల్గా నీ జీవితం శూన్యమే, జీవితం శూన్యం. ఆ శూన్యములో నుంచి దేవుడు ఏం చేశాడంట? సృష్టిని కలుగచేశాడు. ఒకప్పుడు శూన్యమే, శూన్యములో నుంచి దేవుడు ఏం చేశాడండి? నిరాకారములో ఆకారము కలుగచేసిన దేవుడు నా దేవుడు. శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవుడు నా దేవుడు. ఆధారము లేనటువంటి దానికి ఆధారాన్ని పుట్టించిన వాడు నా దేవుడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, మనం పరిశుద్ధపరచబడిన హృదయాన్ని కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ, కొన్ని సందర్భాల్లో సావుకులైనటువంటి వారు పరిశుద్ధత విషయంలో పోగొట్టుకుంటారండి. దేవుని కృప బాధకరమైన విషయం. నాతో ఉన్న సావుకులను చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే నోటి నుంచి అపవిత్రమైన మాటలు నేను వింటున్నాను. విన్నప్పుడు దేవుడు దుఃఖపడతాడు. సహోదరుడా, సహోదరి,
ఒకసారి గుర్తుపెట్టుకోండి, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. నీ ప్రతి మాట దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అది మంచిదైనా చెడ్డదైనా గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో చెప్పాను మీకు, క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అతను తిడుతున్నాడు అనుకోండి, చెప్పండి అయ్యా తిట్టకూడదని చెప్పండి. ఒకవేళ నీ కోపం వచ్చింది అనుకోండి, నిన్ను నువ్వు తగ్గించుకో, వాళ్ళని ప్రేమించు. శత్రువుని ప్రేమించి ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. అవునా? అయ్యా మత్తయ్య గారు, శత్రువులందరికీ భోజనం సిద్ధపరిచావా? దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? మనం తగ్గించుకోవాలండి. ప్రతిఫలం ఇచ్చే వాళ్ళు ఎవరండి? దేవుడే, మనం కాదండి. మనం తీర్పు తీర్చడానికి రాలేదండి, మనం ప్రేమతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మీరున్న స్థలములో ఒక్క నిమిషం అక్కడే కూర్చొని 2 చేతులు పైకెత్తి, అసలు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడో, ఏ పరిస్థితుల మధ్య నిన్ను పిలిచాడో, ఆ పరిస్థితులకు తగినట్లుగా ఉంటున్నావేమో, ఉండలేకపోతున్నావేమో, దేవుడిచ్చిన కృపను కాపాడుకోలేకపోతున్నావేమో. సేవకుడా, ఎన్నో సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నావు. 40 సంవత్సరాలు బట్టి దేవుని ప్రజలను పరిపాలించిన సౌలే దేవుని కృప పోగొట్టుకున్నాడే. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు. అన్ని యుద్ధాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కానీ చిట్ట చివరికి తన జీవితంలో దేవుడు కృపను గ్రహించి సేవకుడు నడిపించి, సేవకుడు హెచ్చరిక మాటలు చెప్పినా కానీ మనసు మార్చుకోలేకపోయాడు. ఒకవేళ ఆ క్షణమే మనసు మార్చుకొని ఉన్నట్టయితే కృప విడిచిపెట్టిపోయేది కాదండి. ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో సేవకుడా, దేవుడు సేవకుడు నిలబెట్టి నీతో చూటిగా మాట్లాడాడు, రోషము కలిగిన సేవ చేయాలని చెప్పాడు. నీ మనసు మార్చుకోలేకపోతున్నావేమో, నీ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నావేమో, కొన్ని సందర్భాలు తెలియకుండా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావేమో. నీ పరలోకపు తండ్రి దుఃఖపడుతున్నాడో, ఏ స్థితిలో పిలిచాడో. కరోనా కాలంలో ఎంతోమంది గొప్పవాళ్ళు చనిపోయారు, కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. ఎందుకు తెలుసా? ఆయన పని జరిగిస్తావని, నమ్మకంగా చేస్తావని, నీ మీద ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ నువ్వు ఎలా ఉన్నావో సేవకుడా, ఒక్కసారి ప్రశ్న వేసుకునే సమయం ఇది. ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకునే సమయం ఇది. పరిస్థితులు బాగోలేదు, ప్రపంచమంతా దారుణంగా ఉంది. ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన వరదలు, ఎక్కడ చూసిన కరువు, ఖడ్గములు, మనశ్శాంతి లేదు. శత్రువు సాతాను చెలరేగిపోతున్నాడు. ఈ టైంలో నీ పరిశుద్ధతను కనపరచాలి. నీలో ఉన్న రోషము గల దేవుని అభిషేకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అభిషేకంతోనే సంఘం బ్రతకగలిగేది, అద్భుతాలతో కాదో. బలమైన అభిషేకం నీ సంఘములో దివ్య మానముగా ప్రకాశించాలి. సంఘములో అభిషేకం ప్రవేశించాలంటే నీలో అభిషేకం ఉండాలి. షూనేమిరాలు అంటుంది, అయ్యా అద్భుతాలతో బ్రతికి కొడుకు నాకు వద్దయ్యా, నీలో ఉన్న అభిషేకం కావాలని. ఈరోజు ఎంతమంది నీ విశ్వాసులు, నీ సంఘ బిడ్డలు నీలో ఉన్న అభిషేకం నాకు కావాలని కోరుకుంటున్నారు? నీలో ఉన్న అభిషేకాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారా? నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూడగలుగుతున్నారా? నీలో ఉన్న పరిశుద్ధతను వాళ్ళు చూడగలుగుతున్నారా? నీలో ఉన్న అద్భుతమైన క్రియలు వాళ్ళు చూడగలుగుతున్నారా? నీలో రోషం కలిగిన సావుకుని వాళ్ళు చూడగలుగుతున్నారా? మా సావుకుడు సాదా సేదా ఆయన సావుకుడు అనుకుంటున్నారేమో, ఒకవేళ బలమైన సావుకుడు కాదనుకుంటున్నారేమో. నీలో ఉన్న క్వాలిటీని బయటికి తీయాలి, నీలో ఉన్న అభిషేకాన్ని బయటికి తీయాలి. మీ విశ్వాసాలకు అర్థమయ్యేలాగా దేవుని చేత ఎన్నుకోబడి, ఏర్పరచబడి, ప్రతిష్ఠింపబడి, పిలువబడి, ప్రయాసపడి దేవుని పరిచర్య చేయటానికి పిలువబడిన నమ్మకమైన సేవకుడవని నీ సంఘ బిడ్డలు గుర్తించాలి, మీ గ్రామ బిడ్డలు గుర్తించాలి, నీతో ఉన్న అనేకులు గుర్తించాలి. అలా గుర్తించాలంటే నీలో ఉన్న అభిషేకం కనుపరచబడాలి. ప్రియులారా, మోషే నువ్వెళ్ళు, అహరోనును అభిషేకించు,
అహరోను యొక్క పిల్లలను అభిషేకించు, వారు నాకు యాజకులు అవుతారు. అభిషేకించే కృప నీకుందా? ఈ సంఘంలో బిడ్డలను అభిషేకింపగలుగుతున్నావా? అభిషేకం నీలో పనిచేస్తుందా? పరిశుద్ధత ఉంటేనే అభిషేకం పనిచేస్తుంది ప్రియులరా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయి, నీ అభిషేకముతో నన్ను నింపమని అడుగుతామా? మీరున్న స్థలంలో లేచి నిలబడండి, 2 చేతులు పైకెత్తండి. 1 నిమిషం పసి పిల్లల వలె మారిపోదాం. అభిషేకము కొరకు ఎదురు చూద్దాం, అభిషేకము కొరకు ప్రార్థన చేద్దాం. నీ బలమైన అభిషేకము నాకు కావాలయ్యా. స్వరము తెరిచి చిన్న పిల్లల వలె మీరు పసి పిల్లలుగా మారితేనే అభిషేకం మీ మీదకి వస్తుంది ప్రియురా. లోకములో అనేక మంది ఉన్నారు, లోకములో ధనికులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. ఇదిగో వారికి లేని ధన్యత, వారికి లేని కృప, ఏ యోగ్యత లేని నీకు అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి దేవుని వైపు చూడు, అనుగ్రహించిన దేవుని వైపు చూడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే సమయం ఇది, ప్రార్థన చేసే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి పాడదామా? సింహాసనాసీనుడా బహు సౌందర్య రాజు స్తుతి సింహాసనాసీను. అందరూ కలిసి నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో పాడాలి. స్తుతి సింహాసన వచ్చిన వారందరూ స్వరమెత్తి పాడాలి, వెనకమాల వాళ్ళు పాడాలి. బహు సౌందర్య సియోనులో చప్పట్లు కొడుతూ స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు నీలాంటి దేవుడు జగమున లేడు. అబే పరిశుద్ధతలో మహనీయుడవు పరిశుద్ధతలో మహోన్నతులైన దేవుడు ఆయన జగమున లేడు. గ్లోరీ, నిరీక్షణ స్తోత్రం. నీకే నా హృదయార్పణ, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దామా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే క్రైస్తలోన సంతోషమే. అందరూ ఏకీభవిద్దాం. నా యేసయ్య లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని స్థలంలో ఏకీభవించండి. మీరున్న స్థలంలో మోకరించండి. ప్రభు పరిశుద్ధాత్మను తాకబోతుండగా, ప్రభు పరిశుద్ధాత్మను తాకబోతుండగా స్తుతించండి ప్రభువును. గ్లోరీ, గ్లోరీ, స్తోత్రం. బహు సౌందర్య సియోనులో
సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోను ఆమేన్. సింహాసనాసీనుడా ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కలిగిననే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై యేసయ్యో నాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే దేవుని అభిషేకం దేవుని కృప బహు సౌందర్య సీయోనులో దేవుని శక్తి కుమరించబడుతున్న సమయం ఇది పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నన్ను జీవింపజేసే వాక్యమే నాకిలలో నా సంతోషమే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా కొలువాయనే బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనా దేవుని శక్తిని దేవుని మహిమను పొందుకో దేవుని అభిషేకాన్ని పొందుకో శ్రీ బాలాషద రోజు ప్రభువా ఈ కోనేటిపురం ప్రాంతంలో ప్రభు నీ దాసునికి ఇచ్చిన పరిచర్యలో ఈరోజు ప్రభు హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ తరఫున జరిగినటువంటి సేవకుల కూడికను మీరు అద్భుతముగా జరిగించినందుకై స్తోత్రం. నీ మహిమను కుమరించినందుకై స్తోత్రం. నీ ప్రభావాన్ని దించినందుకై స్తోత్రం. ఒక్కొక్క సేవకుని ప్రభు మీరు మండించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా
దైవజనులు తండ్రి డైరెక్టర్ గారైనటువంటి యోహాను బాబు గారిని మీరు నిలబెట్టి అద్భుతమైన ప్రత్యక్షతలు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రతి సేవకునితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. వారి పిలుపు దర్శనము నిత్యము చేసుకునేటట్లుగా ప్రభువా, నువ్వు సాధారణమైనటువంటి సేవకునివి కాదు, ఒక మండుచున్న సేవకునివి, ఒక ప్రకాశమైన సేవకునివి నాయన. అధికారులను ఎదుట నమస్కరించాలి. ఒక ఉన్నతమైన పదవిలో దేవుడు నిన్ను ఉంచాడు. నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నీవు తేలిక చేసుకోవద్దు. నీ పిలుపుని నిశ్చయం చేసుకొని ఒక ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు అని ప్రభా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు ప్రభా నీ సేవకుల్ని మీరు మండించండి ప్రభా, మీ సేవకుల్ని మీరు గణపరచండి తండ్రి. ప్రభా ఎవరికి లేని ధన్యతను, ఎవరికి లేని భాగ్యాన్ని ప్రభా మీరు నాయన మీ సేవకులకి ఇచ్చినందుకు స్తోత్రం. మీరు పిలుచుకున్నందుకు స్తోత్రం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. అది నీ సేవకులు ప్రభా తెలుసుకుంటున్నారు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నారు ప్రభా, నిన్ను గణపరుస్తున్నారు తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా అయ్యా, ఈ రోజు ఒక తీర్మానం కలిగి మీ సేవ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి తండ్రి. వచ్చే నెలలో ఇంకా అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి ప్రభా. విన్న వాక్యం బట్టి ఒక రూపాంతరపు అనుభవం రావాలి, సేవలో మార్పు రావాలి, పర్వతంలో మార్పు రావాలి, పరిచర్యలో మార్పు రావాలి. ఒక ప్రత్యేకంగా మీరు వాడుకోబోతున్నందుకు ప్రతి ఒక్క సేవకుడు ప్రభు ఒక తీర్మానం కలిగి ఎక్కడి నుండి బయటికి వెళ్ళాలి తండ్రి. ప్రభా మోషేని మీరు ఎన్నుకున్నారు తండ్రి, ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచారు ప్రభా. మోషేని అద్భుతంగా మీరు వాడుకున్నారు తండ్రి. అలాగే ప్రతి సేవకుడు వాడబడునుగాక, ప్రతి సేవకుడు ఫలభరితంగా ఉండునుగాక. నీ కృపలో భద్రపరచమని వాక్యం అందించిన మీ సేవకులను ఇంకా బలపరిచి ఇంకా రాబోయే రోజుల్లో ఆయా ప్రదేశాల్లో బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. హెచ్జిఎం మినిస్ట్రీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. దీంట్లో ఉన్న ప్రతి స్పాన్సర్లు మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. మహిమతో నింపమని స్థానిక దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమయు ఘనతయు ప్రభావములు నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడగు యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.